నీ వాక్యం కోరేదాను, నీ వాక్యం నమ్మేదాను, నీ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది, నీ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది. నీ వాక్యం కోరేదాను, నీ వాక్యం నమ్మేదాను, నీ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది. ఏడవ దూత పలుకు దినములలో వాక్యపు మర్మములు బయలు పాడెను. ఏడవ దూత పలుకు దినములలో వాక్యపు మర్మములు బయలు పాడెను. నీ వాక్యం కోరేదాను, నీ వాక్యం నమ్మేదాను, నీ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది. సాయంకాలమున వెలిగిన వాక్యము, మహిమకు మార్గము చూపిన వాక్యము. సాయంకాలమున వెలిగిన వాక్యము, మహిమకు మార్గము చూపిన వాక్యము. నీ వాక్యం కోరేదాను, నీ వాక్యం నమ్మేదాను, నీ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది. హిమమంతా తెల్లని పావుర రెక్కలపై నన్ను మోసి శుద్ధి చేసే నిర్మల వాక్యము. హిమమంతా తెల్లని పావుర రెక్కలపై నన్ను మోసి శుద్ధి చేసే నిర్మల వాక్యము. నీ వాక్యం కోరేదాను, నీ వాక్యం నమ్మేదాను, నీ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది. నీ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది. రెండంచులు గల ఖడ్గము వంటిది ప్రవక్త చేతిలో మెరిసిన వాక్యము. రెండంచులు గల ఖడ్గము వంటిది ప్రవక్త చేతిలో మెరిసిన వాక్యము. నీ వాక్యం కోరేదాను, నీ వాక్యం నమ్మేదాను, నీ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది. నీ వాక్యమే విలువైనది అయ్యా, నీ వాక్యమే బలమైనది. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. పిల్లరా,
గత కొద్ది వారాలుగా మనం ధ్యానించుతున్న అంశము పరిశుద్ధాత్మ యొక్క బాప్తిజమము యొక్క మర్మం. దేవునికి స్తోత్రం. అది చాలా వారాలుగా మనం ధ్యానిస్తున్నాం. సో ఈరోజు దానిలో ముఖ్యమైన కొన్ని వచనాలను లేకపోతే ముఖ్యమైన కొన్ని విశేషతలను నేను మీతో మాట్లాడి ఈ వారంతో క్లోజ్ చేయాలని నేను అనుకుంటున్నా. మనమందరం లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ గ్రంథం చదువుకొని వాక్యాంశంలోనికి వెళ్దాం. అపోస్తుల కార్యములు 19వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు చదువుకుందాం. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, వారు పరిశుద్ధాత్ముడున్నాడన్న సంగతి మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేనిని బట్టి బాప్తిజమం పొందితిరని అడుగగా, వారు యోహాను బాప్తిజమంను బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చు వాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనస్సు విషయమైన బాప్తిజమం ఇచ్చానని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిజమం పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకునో ప్రవచించుటకునో మొదలుపెట్టిరి. వారందరూ ఇంచుమించు 12 పురుషులు. అలాగే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములను యూదయ సమరయ దేశముల యందంతటను బోధిగంతముల వరకును నాకు సాక్షులై ఉందిరని వారితో చెప్పాను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఇదిగో నాయన, గత వారము ఈ నూతన స్థలంలోనికి మీరు మమ్మల్ని చేర్చారు. అలాగే ప్రభువా, తిరిగి జూలై నెల మొదటి ఆదివారపు దినములోనికి దేవా ఈ చిన్న వధువును నాయన మీరు ప్రవేశింపచేశారు. అందుని బట్టి నీకే వందనాలు నాయన. ఇదిగో ప్రభా, ఇక్కడ మేము కొద్ది కాలం నాయన నిన్ను ప్రభా నీ వాక్యమును ధ్యానించడానికి మీరు ఇచ్చిన అవకాశంను బట్టి నీకు వందనాలు నాయన. ఇంటి యజమానుని వారి కుటుంబములను కూడా మీరు దీవించండి నాయన. నీ చిత్తమైతే ఒక శాశ్వతముగా నీ రాకడ ఆలస్యమైతే మేము ఒకటి ఇక్కడ నిర్వహించటానికి ఒక ద్వారాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాను. ఏది ఏమైనా మా చిత్తం కాదయ్యా, మీరే చేయాలి. అలాగే ఈ సమయంలో బలహీనలను జ్ఞాపకం చేసుకుంటున్నాం నాయన. ఆయా బాధల్లో కష్టాల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు మాకు ఇచ్చిన ఈ చిన్న వధువు పరిచర్యలో ఎక్కడైతే నాయన నీ బిడలైన వారు కూడుకొని ఈ దినాన నాయన నీ వాక్యమును ధ్యానిస్తున్నారో వారందరినీ కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. విశేషంగా ఈ సమయంలో అల్పునైనా నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. కొద్ది సమయం నీ సిలువ చాట నన్ను మరుగుపరచండి. నీ నోటికి కేవలం ఒక బూరగా నన్ను వాడుకో ప్రభా. మీరు రంగం మీదకి రండి నాయన. ఈ గడియ వర్తమానికుని ద్వారా ఈ గడియ కొరకు మీరు ఇచ్చిన వర్తమానములో నుండి ఈ దినము కొరకైన పరిశుద్ధాత్మ యొక్క స్వరాన్ని మేము వినటానికి నీ కృప దయచేయి. ఆ దినమున నేను మీతో ఉంటాను, మీలో ఉంటానన్నారు. మాట్లాడువాడు వారు మీరు కాదు, కానీ నేనే మీలో ఉండి మాట్లాడతానన్నారు. సమయంలో మీరే నాయన మాలో ఉండి మీ పిల్లలతో మాట్లాడి ఆయన ఫోన్ కాన్ఫరెన్స్లో వినిచున్న వారిని, అలాగే ప్రభా రికార్డ్ చేయబడగా ఎక్కడికైతే వెళ్తుందో వారి కొరకు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి చిన్న వధువు కొరకు
మీరు నాయన మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. ఏది ఏమైనా నీ నామానికి అధిక మహిమ తెచ్చుకొని ఆయన ఇదిగో ప్రభా, నీ చిత్తంలో నువ్వు ఏదైతే మా కొరకు ఏర్పాటు చేసావో ఆ విధంగానే సమస్తమును సమకూర్చమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చో. పిల్లరా, మరి ఎక్కువగా మనం అనేక విషయాలు మాట్లాడుకోవటానికి సమయం లేదు. ఎందుకంటే ఎక్కువగా వాక్యాన్ని మనం లోతుగా ధ్యానించాలని ఆశిస్తూ ఉన్నాను. మనకి ఈ మధ్యకాలంలో ప్రత్యేక మీటింగ్స్ ఏం లేవు, కానీ నేను రేపు మంగళవారం హోస్పేట వెళ్తున్నాను. బుధవారం గురువారం కూడా అక్కడ ఉండి గురువారం రాత్రికి ఎక్కి శుక్రవారం వస్తాను. కాబట్టి మనకి బుధవారం కూడికలు ఎప్పుడైతే ఆ మిడ్ వీక్ కూడికలు ఉంటాయో నేను ముందుగా తెలియజేస్తాను. నేను కనుక ఆ లేకపోతే ఆ బుధవారంలో అక్కడ ఉన్నట్లయితే తప్పకుండా కూడిక ఉంటుంది. అలాగే మీ వ్యక్తిగత ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, లింగంగుంట్లలో ఆ పాత మందిరం ఆ కిటికీలు అవన్నీ కూడా పాడైపోయాయి. కాబట్టి కొంచెం ఆ చర్చిని ముందుకు పెంచి అంతకుముందు పైన ఒక చిన్న గది ఉండేది సేవకులు ఎవరైనా రావటానికి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే, పైకి మందిరం వెళ్ళి సేవకుల కొరకు కింద రూములు తీస్తున్నారు, విశ్వాసులకి సేవకులు. కాబట్టి అలాగే మొన్న కూడా గేట్ కూడా పెట్టారు, దానికోసం ప్రార్థన చేయండి. అలాగే మరి హైదరాబాద్లో మరి ఈ మధ్య మరి కాలం అనే తెర ఆవలకి వెళ్ళిన విజయ్ కుమార్ గారి విషయంలో వారి కుటుంబం కొరకు మన సంఘములన్నిటికీ చెప్పి ఉన్నాను. ఆ విధంగా మనం కూడా ఇక్కడ కొంత సిద్ధపరిచి వారి కొరకు పంపించుట మంచిదని నేను భావిస్తున్నాను. అలాగే వారి కొరకు, వారి పరిచర్య కొరకు కూడా ప్రార్థించండి. అక్కడ హైదరాబాద్లో ఉన్న సంపత్ కుటుంబం వెళ్ళి పరామర్శించి వచ్చారు. ఏదో ఒకరోజు మరి నేను ఎవరైనా దైవ సేవకులు వెళ్ళి పరామర్శించి వద్దామని అనుకుంటున్నాను. అది కూడా ప్రార్థన చేయండి. సో అక్టోబర్ నెలలో దసరా సెలవుల్లో హోస్పేటలో ఒక ప్రత్యేక యూత్ మీటింగ్ ఉంటుంది. అది కేవలం ఒక దినం ఉంటుంది. అది యూత్ కొరకు మాత్రమే. కాబట్టి ఎవరైనా సంఘ సేవకులు రావచ్చు, వారి యొక్క యూత్ను తీసుకొని. మరి ఆ మీటింగ్లో మాట్లాడటానికి హైదరాబాద్లో ఉన్న శామ్యుయల్ భూపాక గారు మరి ముందు చెప్పి ఉన్నాం, వారు వచ్చి యూత్ కోసం మాట్లాడతారు. ఒకవేళ అక్టోబర్ 7వ తారీఖు కృతజ్ఞత కూడిక ఉంటుంది. ఆ కూడికలో మరి దేవుడు మరి ఎవరినైనా ప్రేరేపిస్తే వారు వచ్చి మన దగ్గర వాడబడతారు. ఒకవేళ అది కుదరనట్లయితే మరి తమిళనాడులో ఉదవ పరిచర్యలో ఉన్నటువంటి ఎవరో ఒక దైవ సేవకుడు వస్తాడు, తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటుంది. కాబట్టి ఈ విషయాలు కూడా మీరు ప్రార్థన చేయండి. మరి సాధ్యమైతే మరి వీటన్నిటి విషయంలో మీరు ప్రార్థన చేయండి. అలాగే ఆత్మీయుడి విషయంలో కూడా ప్రార్థన చేయండి. ఏదేమైనా దేవుడు ముందుగా ఏదైతే నిర్ణయించాడో అదే కార్యాలు దేవుడు చేస్తాడని నమ్ముచున్నాం. ఇప్పుడు మనం అంశంలోనికి వెళ్దాం. ఇక్కడ పుస్తకం అంతా మీకు లైన్ టు లైన్ వివరించాలంటే ఇక అది ఈ సంవత్సరం సరిపోదు. అందుకని నేనేమనుకుంటున్నానంటే వాటన్నిటినీ సమీకరించి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాత్రం మీకు అందించాలని నేను ఇష్టపడుతున్నాను. ప్రభు చిత్తమైతే సాయంకాలం ప్రభురాత్రి భోజనం ఉంది కనుక సాయంకాలం వేరొక అంశాన్ని నేను బోధిస్తాను, కానీ అది రికార్డ్ చేయబడదు. హోస్పేటలో బోధించేది రికార్డ్ చేయబడుతుంది.
కాబట్టి ఆ విషయాలు కూడా మరి ప్రార్థన చేయండి. మనం అంశంలోకి వెళ్ళిపోదాం. పిల్లరా, మనం చదువుకున్న అంశాలలో అక్కడ అంటున్నారు, యోహాను శిష్యులను పౌలు గారు చూశాడు. చూసి అన్నాడు, తెలుగు బైబిల్లో మీరు విశ్వసించినప్పటి నుండి అని. పిల్లరా, తెలుగు బైబిల్లో మీరు బాప్తిజం పొందినప్పుడు లేకపోతే మీరు నమ్మినప్పుడు పరిశుద్ధాత్మను పొందారా అని. కానీ ఇక్కడ విశ్వసించినప్పటి నుండి పరిశుద్ధాత్మను పొందితిరా. అలాగే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనంలో పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు అని. పిల్లరా, ఇక్కడ ప్రాబ్లం ఎక్కడంటే, మనం జయించలేకపోవటానికి మెయిన్ ప్రధాన సమస్య భక్తి అనేది. మనం దాన్ని ఏమంటారు, అది ఒక ఆచారంగా తీసుకున్నట్లయితే ఆ ఆచారాలన్నీ భూమి మీదే ఉండిపోతాయి. మీరు ఆచారంగా తీసుకుంటే ఆచారాలన్నీ భూమి మీదే ఉండిపోతాయి. భక్తి ఆచారం కాదు. మనము భౌతిక పరమైన 5 ఇంద్రియాల దేహంలోకి వచ్చాం. అయితే 6వ ఇంద్రియము ద్వారా మనము దేవునిలో ఏ యొక్క దేహాన్ని మనం ఆదిలో కలిగి ఉన్నామో ఆ దేహంలోనికి మనం మార్పు చెందబోతున్నాం. ఇక్కడికి వచ్చిన మనం ఒక చిక్కులో పడ్డాం. ఏంటంటే పాపంలో పడిపోయామండి ఆదాము ద్వారా. నా మాట విన్నారా? ఒకని అవిధేయత ద్వారా మనం అందరం కూడా ఎక్కడ పడిపోయాం? పాపంలో పడిపోయాం. పాపము యొక్క బలము మరణమైతే ఆ మరణము యొక్క ముళ్ళును యేసు ప్రభు కల్వరిలో విరిచాడు. ఆమేన్. కాబట్టి ఈ పాపముతో నిండి ఉన్న ఈ దేహము యొక్క నియమాన్ని మనం జయించుట సాధ్యం కాదు. కానీ జయించటానికి ఒక మార్గం ఉంది. అదేంటంటే పరిశుద్ధాత్మ. ఫర్ ఎగ్జాంపుల్, యేసు ప్రభుతో కూడా ఉన్నటువంటి 12 మంది శిష్యులు, వారు దెయ్యాలను వెళ్ళగొట్టారు, ఎన్నో ఆత్మకార్యాలు అనబడినవన్నీ చేశారు, ప్రభువుతో కూడా భోజనం చేశారు, ప్రభు ఉన్న స్థలంలో వారు నిద్రించారు, ప్రభువుతో కూడా ప్రయాణం చేశారు. అయినను యూదా ఇస్కారియోతు ఏం చేశాడో తెలుసా? యేసు ప్రభువునే సిలువకు అప్పగించాడు. ఎక్కడున్నారు వాళ్ళు? వాక్యంతో పాటే ఉన్నారు. వాక్యముతో పాటే ఉన్న ఏం చేశారు? యేసు ప్రభువునే సిలువకు అప్పగించారు. నా మాట, అతడు అప్పగించాడు. సో పేతురు ఉన్నాడండి. పేతురు కూడా ప్రభువుతో పాటే ఉన్నాడు. పేతురు ప్రభువుతో పాటే ఉన్నప్పుడు, నా మాట అర్థమవుతుందా? ఏం జరిగిందో తెలుసా? యేసు ప్రభువుని ఎరగనని ఎన్నిసార్లు అబద్ధం ఆడాడు? లెక్కలు మర్చిపోయారా? ఎన్నిసార్లు? బైబిల్లో 3 అంట. మనోడ చేయరట్టు చూడు, కొద్ది ముందుకు జరుపు. ఓకే, సరిపోద్దా? ఓకే. కాబట్టి ఇటు చూడండి. నేను ఎవరితో మాట్లాడినా వాళ్ళే కూర్చుంటారు, మీరు ఇటు చూడండి, వినండి. సో పిల్లరా, ఇక్కడ మీకు వచ్చిన పెద్ద సమస్య ఏంటి? కొద్దిమంది కాబట్టి మీరు ఏం చేసినా నాకు తెలిసిపోతుంది. మీరు అటు తిరిగినా ఇటు తిరిగినా కొంచెం కాలం జైల్లో ఉన్నట్టే. జనాలు పెరిగితేనే మీకు బెటర్, ఎందుకంటే ఎవరో ఒకరు చోటను దాక్కోవచ్చు, అంతే కదా. కొద్దిమంది ఉంటే ఏమవుతుంది? ఓకే, ఎంట్రన్స్ రాస్తారు, ఎక్కువ మంది రాస్తారు, కొందరు సెలెక్ట్ అవుతారు. సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు కొందరు ఫిల్టర్ అయ్యి వాళ్ళే ఐఏఎస్లు అవుతారు. మీరు రివర్స్గా ఉన్నారు, ఐఏఎస్లు అయ్యి జనాలు అవుతారు రివర్స్. కాబట్టి ఎనీహౌ, సరే నా మాట వినండి. ఇక్కడ విషయం ఏంటంటే, ప్రభుతో కూడానే ఉన్నారు, కానీ పరిశుద్ధాత్మ లేనప్పుడు వారు ఏం చేశారు తెలుసా? యేసు ప్రభుని ఎరగనని ఒకడు, యేసు ప్రభువునే ఒకరు సంపూర్ణంగా ఏం చేశాడు? అమ్మేసింది ఒకడు.
ఆయన చేతులలోనూ ఆయన గాయాలలో వ్రేలు పెడితేనే కానీ నమ్మలేని ఒకరు. వీళ్ళందరూ కూడా ప్రభుతోనే ఉన్నారు కానీ ఏం చేయలేకపోయారు. వాళ్ళు ఎక్కడో ఒక చోట ఓడిపోతా ఉన్నారు. పేతురు అన్నాడు, అసలు చాలా గొప్ప విషయం అన్నాడు, నన్ను గూర్చి వీళ్ళందరూ ఏమనుకుంటున్నారు, మీరేమనుకుంటున్నారు అని ప్రభు అడిగాడు. ప్రభు అడిగితే పేతురు అన్నాడు, చెప్పు చెప్పు ఏదో చెప్తున్నా కదా ఏంటి చెప్పా. ఏమన్నాడు పేతురు? నీవు దేవుని కుమారుడు అని ఒప్పుకున్నాడండి పేతురు. ఒప్పుకుంటే ప్రభు అన్నాడు, సీమోన్ బర్యోనా నువ్వు ధన్యుడు, పరలోకమందున్న నా తండ్రి ఇది నీకు బయలుపరిచింది కానీ రక్త మాంసములు నీకు బయలుపరచలేదు. వెంటనే అన్నాడు, నేను శ్రమ పెట్టబడి సిలువ వేయబడి చనిపోతాననే విషయాన్ని ప్రభు అక్కడ మాట్లాడుతున్నాడు. చనిపోవలసి ఉన్నది, శ్రమ పెట్టవలసి ఉన్నది, కాపరిని కొడతారు, గొర్రెలు చెదిరిపోతాయి, ఇది జరగవలసి ఉన్నదని ప్రభు మాట్లాడితే వెంటనే పేతురు ఏమన్నాడమ్మా? పేతురు ఏమన్నాడు? నో 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 ప్రభు, ఆహా అలా జరగటానికి వీల్లేదు. ఏమన్నాడు? ఇదంతా కారణం ఏంటో తెలుసా? వారు వాక్యముతోనే ఉన్నారు కానీ పరిశుద్ధాత్మను పొందుకోలేకపోయారు. ఉన్నారా? అంటే పరిశుద్ధాత్మ తప్పితే, పరిశుద్ధాత్మ లేకపోతే నాన్న నిద్రపోవటం ఆపటం. పరిశుద్ధాత్మను పొందుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకుంటే వాక్యం రాగానే టప్ టప్ అని పడేస్తాం. అంటే ఆత్మ పురుషుడు ఆత్మ సంబంధమైన ఆహారాన్ని పెడుతున్నప్పుడు నీకు పరిశుద్ధాత్మ ఉంటే దాన్ని పట్టుకుంటావు. ఏసేపే కాదు, మా నాన్న రోజు మా పాస్టర్ గారితో తిట్లు తినేవాడు. బెన్నీ గారికి ఆ గుంజ పక్కన అది వేయొద్దు అనేవాడు, చైర్ ఫెలోషిప్లో లేదు. చైర్ అయితే మా నాన్న నిద్రపోవడం ఒకటి ప్రాబ్లం అయితే గురక పెట్టేది రెండో ప్రాబ్లం అండి. అంటే అక్కడ సరౌండింగ్ చాలా మందికి డిస్టర్బ్ అయిపోయేది. అందుకని సిమెన్ పాస్టర్ గారు అనేవాళ్ళు ఆయన కొద్దిగా సపరేట్గా వేయండి అని చివరికి ఎండలో పడేశారండి మా నాన్నని. ఎక్కడేసారో తెలుసా? అయినా కూడా మా నాన్న గొడుగు తెచ్చుకొని నిద్రపోయాడు అండి. వాట్ ఏ గ్రేట్. మీకు అర్థమైందా? పాపం మొన్న వీళ్ళు మంచి ఎండలో వెళ్తున్నారు, అందుకే ఆయన గొడుగు తెచ్చుకొని రెండింటికి ఉపయోగం. ఇక్కడ చెన్నైలో ఎప్పుడు వర్షం వస్తుందో తెలియట్లా. మనం వచ్చాం, సడన్గా వర్షం వచ్చేసింది, అప్పుడు దాకా ఎండ ఉంది. అలాగే ఎండ ఎప్పుడు వస్తుందో కూడా ఈ గొడుగు రెండింటికి ఉపయోగపడుతుంది. ఓకే, కాబట్టి పిల్లరా పరిశుద్ధాత్మ యొక్క విశేషత అదే. మనం అందరం బలహీనమే, ఎక్కడో ఒక చోట పడిపోతానే ఉంటాం, ఎక్కడో ఒక చోట తొట్టిల్తానే ఉంటాం, ఎక్కడో ఒక చోట. ఇప్పుడు యేసు ప్రభుని దేవుడు ఏమన్నాడు? నీవు అది మోయవలసి ఉన్నది, లేక ఆ శ్రమ ఆయన భరించవలసి ఉంది. లోక పాపములన్నీ ఆయన మీద మోపినప్పుడు మీకు అర్థమైందా? ఈ గొర్రె పిల్ల మౌనంగా ఉన్నట్లుగా దాన్ని భరించాలి ఆయన. కోపం రేపటానికి ఏం చేశారు జనాలు? సైతానం గడ్డం పట్టుకొని లాగి వీపు మీద కొట్టి ప్రవచించవాలి. ఎన్ని చేసినా ఆయన సహించాడంటే కారణం ఏంటి? పరిశుద్ధాత్మ యొక్క శక్తి. ఈరోజు మనల్ని ఎవరు కొట్టవసరంలా, తిట్టవసరంలా. జస్ట్ ఇప్పుడు మన ఈ సార్ ఉన్నాడు, ఆయనకున్న లక్షణం ఏంటంటే పొరపాటున ఆయనకి ఏది చెప్పకుండా నవ్వితే ఆయన ఫీల్ అవుతాడు. మీకు ఎవరికి తెలియదు, అది నేను చూశాను. మీరు నవ్వుతుంటే ఆయన ఫీల్ అవుతున్నాడు. విన్నారా? ఆయన ఏమన్నాడంటే ఒకరోజు నేను మాట్లాడుతుంటే వీళ్ళు ఎవరో నవ్వుతున్నారు, ఆ రోజు నువ్వే అనుకుంటా. నవ్వితే ఆయన ఏమన్నాడంటే అసలు ఎందుకు నవ్వారో చెప్పి నవ్వండి అన్నాడు. మీకు అర్థం కాలేదా? అంటే ఆయన ఏమో తమిళ్లో, మనమేమో తెలుగు, ఆయన ఎగతాళి చేస్తున్నామేమో అనుకున్నాడు ఆయన. నా మాట విన్నారా? ఆల్ రైట్. కాబట్టి అంటే మనలో టెంపరెన్స్ అంటారు. టెంపరెన్స్ అంటే ఏమనాలి? అది
ఆశానికరం. కాబట్టి అది మన దగ్గర ఉండదండి. తొందరగా మనం ఏమవుతాం, ఇప్పుడు రమేష్ని పొగుడుతూ ఉందని అనుకో, ఐస్ క్రీమ్ కరిగినట్టుగా కరిగిపోతా ఉంటాడు, ఇక చర్చిలో ఉండడు. విన్నారా? తిట్టడం మొదలెట్టాను అనుకోండి, అగ్ని కణువు వల్లే మారుతాడు. ప్రియుల పరిశుద్ధాత్మ ఉంటే సమస్తము దేవుని మూలంగానే కలుగుతున్నాయని ఏమవుతాడు, అది మౌనంగా ఉంటాడు. అందుకని ఈ శిష్యులు లాభం లేదనుకున్నారు. పేతురు ఎంత మంచివాడు, ప్రభుతోనే ఉన్నాడు. ప్రభా, అవసరమైతే నీ కోసం నేను నా ప్రాణాన్ని పెడతాను. సిలువల్లా నా ప్రాణాన్ని సిలువ మోసాడులే తర్వాత, కానీ సిలువ మోయల, సిలువకి కొట్టారు ఆయన. సో వినండి, ఎక్కడున్నాం మనం? అన్ని చేశాడండి పేతురు గారు. ప్రభువుని మోమాటం లేకుండా అడిగేవాడు ఏది అడగాలన్నా. అయితే అలాంటి పేతురే తన శిష్యుల్ని ఏమన్నా, తనతో పాటు మిగిలిన శిష్యుల్ని, ప్రభు శిష్యుల్ని ఏమన్నాడు తెలుసా? పదండి, ఏం చేద్దాం మనం, మళ్ళా చేపలు పడదాం. ప్రభు ఏమన్నాడు? మీరు రండి, నేను మిమ్మల్ని మనుషులను బట్టే జాలరునిగా చేస్తాను. ఏమే, నా మాట విన్నారా? మనుషులను బట్టే జాలరునిగా చేస్తాను. వచ్చేసారు. 3.5 సంవత్సరాలు ప్రభుతో కూడా ఉన్నారు. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఏం అడిగాడు? మళ్ళా వెళ్ళి మన పనిలోకి మనం, మన కార్యాల్లోకి మనం వెళ్ళిపోదాం అన్నారు. ప్రభు కనబడి వారితో ఏమన్నాడు తెలుసా? ఇక లాభం లేదు, కానీ మీరు యెరూషలేములోకి వెళ్ళండి, పైనుండి శక్తి పొందుకునేటంత వరకు పట్టణంలో నిలిచినండి. పరిశుద్ధాత్మ కనుక మీకు లేకపోతే మీరు మాటి మాటికి పడిపోతారు. నేను చాలా సంఘాల్లో వెతికేది వాళ్ళు మంచోళ్ళ కాదని కాదండి. మంచి ఆహారం పెడతారా? కాదు. మంచిగా నన్ను ప్రేమిస్తారా? కాదు. మంచిగా నన్ను పొగుడుతారా? కాదు. వాళ్ళలో పరిశుద్ధాత్మ ఉందా లేదా అనే దాన్ని కరుడు వెతికినట్టుగా వెతుకుతా ఉంటాం. హల్లెలూయా. నా మాట అర్థం కావట్లేదా? పరిశుద్ధాత్మ ఉందా లేదా? పరిశుద్ధాత్మ ఉంటే వాళ్ళు వాక్యము వలె ప్రవర్తిస్తారు. ఆమేన్. వాళ్ళల్లో ఎలాంటి లూజ్ రెక్కలు ఉండవు. ప్రైజ్ ద లార్డ్. కారణం ఏంటంటే వారు మరలా జారిపోవటానికి పిరికితనం కలిగిన, అంటే సమస్యలను చూసి పారిపోయే ఆత్మలు పొందలేదు, వారు దత్తపుత్రాత్మను పొందారు. ఏ అపోస్తులుడైనా చావుకు భయపడినట్టుగా మీరు చూసారా? మీరు ఒక్క నెల జీతం తగ్గితే భయం. నాకు ఈ నెల నీళ్ళల్లో, మొన్నటి నెల అంతా నీళ్ళల్లో నడిచాను కానీ పర్లేదు, కానీ ఇప్పుడు నిప్పుల్లో నడుతున్నాను నేను. నీకు అర్థం కాలేదా? ఏమర్థమైంది? ఏసేపు నిప్పుల్లో నడవటం అంటే, నీళ్ళల్లో నడవటం మొత్తం మీద ఎలాగోలాగా లాక్కొచ్చి కింద కాలిపోతుంది అనమాట. అర్థమవుతుందా? అంటే సమస్యలు ఏం చేస్తున్నాయి? ఎవరు మాట్లాడలేదు. అయినను ఇలా నవ్వుతా వాక్యం చెప్తున్నానంటే పరిశుద్ధాత్మయే కారణం. అసలు ఒక ఇల్లు మారటం ఇంత కష్టమని నాన్న ఎన్ని సంవత్సరాల నుంచి ఇల్లు మారలా. నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కాదు. సంవత్సరంలో 3 మారటం ఏంటండి? అసలు ఎలా మారానో ఏం కథో నాకు. వాళ్ళు ఎవరు తరుముకోవాలా? దేవుడే తరుముకున్నట్టే. అక్కడి నుంచి అక్కడ ఇక్కడ తీసుకొచ్చాడు. ప్రియులారా, నాకు చాలా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. అది ఎలా జరిగిందో ఏం కథో నాకైతే తెలియదు. కాబట్టి అది మనం ఎవరిని అడగలేదు, సంఘం మీద కూడా ఎక్కడ సంఘాలు కూడా అడగలేదు. కానీ ఒకటే చేశా, ప్రభువు మీద భారం వేసి మనం కదిలి ఇక్కడికి వచ్చాం. దేవుని స్తోత్రం. అయినా కూడా నాకు గొప్ప సంతోషంగా ఉందండి. ఎందుకు సంతోషంగా ఉందంటే ఆయన చెప్పాడు, చేశాడు. సమస్యలు ఎప్పుడు మనతో పాటు ఉండవు. రేపో మాపో ఎండ వస్తుంది, వాన వస్తుంది, వెలుగు ఉంటుంది, చీకటి ఉంటుంది, చీకటి ఉంటే వెలుగు వస్తుంది.
ఏదో ఒక రోజున ఒక మంచిగా దేవుడు నడిపిస్తాడు. ఆ విషయంలో మనకు భయమే లేదు. అయితే పరిశుద్ధాత్మ కనుక నీకు కలిగి ఉంటే నువ్వు అన్ని వేళల్లో ఆనందిస్తావు. ఏశావు వేటకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? అతడు వేటకు వెళ్ళి ఖాళీగా వచ్చిన రోజే లేదు. హొసపేట ప్రతాప్, సారీ ప్రతాప్ లేడు కదా లైన్లో. చెన్నై ప్రతాప్ ఉన్నాడు. చెన్నై ప్రతాప్, ఇద్దరు ప్రతాపులు అండి మనకు. కన్నడ ప్రతాప్, తమిళ్ ప్రతాప్. విన్నారా? ఓకే. ఇప్పుడు ఈ ప్రతాప్ని అడుగుతున్నాను, కిరాయికి వెళ్ళి కిరాయి లేకుండా వచ్చిన రోజే లేదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏశావు వెళ్ళాడు, గిరగిరా తిరిగాడు, ఏం దొరకలా. తమ్ముడేమో కూరగాయలు వండుకొని తిన్నాడు. ఏం తిన్నాడు? వచ్చి ఆకలితో వచ్చాడు. వచ్చి అన్నాడు, తమ్ముడా ఏం వండుతున్నావు అన్నాడు. తలకూర వంట వండుతున్నాను అన్నాడు. అయితే నాకు కొంచెం బెటర్ అన్నాడు. అప్పుడు యాకోబు అన్నాడు, మీ జ్యేష్ఠత్వం ఏదో ఉందని అంటున్నారు, నేను విన్నాను, అదేదో నాకు ఇస్తావా అన్నాడు. అప్పుడు ఏశావు అన్నాడు, చచ్చేవాడికి. ఏం చచ్చేవాడికి అంటే ఒక పూట అన్నం అనేది చచ్చిపోతారా? ఒక పూట శ్రమ వస్తే చచ్చిపోతారా? ఒక పూట కిరాయి రాకపోతే చచ్చిపోతారా? ప్రతాప్, చచ్చేవాడికి జ్యేష్ఠత్వం ఎందుకు, ప్రార్థన ఎందుకు, ఇవన్నీ ఎందుకు, తీసి అవతల పారే అన్నాడు. నేను చెప్పేది అర్థం కాలేదా? ఆత్మ ఉంటే అలా అనరు. ఏమన్నాడు? తీసి అవతల పారే, తీసుకో జ్యేష్ఠత్వం, పెట్టే కూర అన్నాడు. తినేశాడు. తనేం పోగొట్టుకున్నాడో తనకి అర్థం కాల. పిల్లరా, పరిశుద్ధాత్మ అంటే దేవునిలో జ్యేష్ఠ భాగం. నా మాట అర్థం కాలేదా నీకు? అంటే దేవుని యొక్క హక్కుపత్రం, ఆత్మ ముద్ర. అంటే ఇది నాది అని దేవుడిచ్చే భరోసా. పరిశుద్ధాత్మని గురించి బైబిల్ ఏముంది? సంచకరువు. సంచకరువు అంటే అడ్వాన్స్ ఇచ్చావా, టోకెన్ ఇచ్చావా? ఇక్కడ ఏమంటున్నారు? ఈ ముసలాయనకి టోకెన్ ఇచ్చి అక్కడున్న దామోదరం ఇచ్చాక ఇతనికి ఇద్దాం అనుకున్నా. ఈయనన్నాడు, అయ్యా నాకు టోకెన్ వద్దు, 2 రోజులు 3 రోజులు లేట్ అయినా నెట్ కాసి అన్నాడు. ఏమన్నాడు? నెస్కాఫీ లాగా. కాబట్టి పిల్లరా, సరే ఇచ్చాం, టోకెన్ వద్దన్నాడు. కానీ దేవుడు భూమి మీద మనం ఉన్నప్పుడు ఆయన మనకు టోకెన్ ఇచ్చాడు. ఆత్మ అనే సంచకరువు. రమేష్ రాత్రి అంతా మెలకుగా ఉన్నాడా? నానేమో షట్ డౌన్ అయ్యాడు. ఇది ఉన్నాను, నీ పని నువ్వు చేయి, నేనేమన్ను. పరిశుద్ధాత్మ ఏ రోజు ఒక రోజు నీ మీద అగ్ని పడితే సరసరా సరెండర్ అవుతాం. ఈ క్యాండిడేట్ షట్ డౌన్ చేస్తున్నాడు, మెల్లగా ఆరుపుతా కళ్ళు తెరుస్తా ఉన్నాడు. ఒకసారి వాక్యం చెప్తా ఉంటే మీ అబ్బాయి ఆకివీళ్ళలో వీడియో తీస్తా ఏం చేశాడంటే నిద్రపోయాడు. ఇది ఆపరేట్ చేయగలిగిన వాళ్ళు ఎవరు లేరు, అతడు తప్ప. ఈ కెమెరా విషయం పురుషోత్తం లేడు, సన్నీ లేడు, ఎవరు లేరండి. సరే, నేను వాక్యం ముగిచ్చేసాను. నేను ముగిచ్చింది, నేను అటెళ్ళలేదు ఇటెళ్ళలేదు, ప్రార్థన అవగానే మన పనులే మనం చేసుకుంటాం కదా, అవన్నీ కూడా వదిలేసి గోడ కానుకొని, అతడి గుర్రకు కూడా దీంట్లో ఉండదు. ఏదో ఒక వీడియో తీసి పెడతాను చూడండి, గుర్రక కూడా ఉంటుందండి దాంట్లో. మీకు అర్థమైందా? వాక్యం చెప్తా ఉంటే ఫస్ట్ అక్కడ చిన్న చైర్ ఉంటే ఇలా ఫస్ట్ ఇలా ఏలబడ్డాడు గోడకి. అక్కడి నుంచి కిందకి ఇలా వంగాడండి. అక్కడి నుంచి చైర్ను కూడా వెనక్కి తన్ని గోడ కానుకొని కాళ్ళు బారు చాపు నిద్రపోయాడు. నేను వాడు ఇప్పుడు అయిపోయే ముందైనా లేస్తాడేమో, ముగించే ముందైనా లేస్తాడేమో, అటే చూస్తున్నా. అలాగని చెప్పి నేను వాక్యం చెప్తా కూడా ఎవరున్నారు ఇక్కడ అన్నాను. అంటే పక్కన వాళ్ళు అయినా సరే వెళ్తారేమో అని. అంటే అది చేయగలిగిన వాళ్ళు. పిల్లగా అలర్ట్గా ఉంచేది పరిశుద్ధాత్మ. మనల్ని ఎలా ఉంచుతుంది? వాక్యం వచ్చేటప్పుడు అలర్ట్గా ఉండి దాన్ని రిసీవ్ చేసుకుంటుంది.
అది పోతే మనం తెచ్చుకోలేము. హల్లెలూయా. కాబట్టి పాపం మొన్న సేవకులు వచ్చారు, అంటే మన ఆత్మీయ కలయిక, మన సేవకులు వస్తే నేను చూద్దాంలే అని 2 దాటిచ్చాను. 2 గంటలకు ఏం పరిగెడతాయి కడుపులో? ఎలకలు పరిగెడితే ఎలకలకి ఏం పెట్టాలా? నేను ఎలకలకి ఫుడ్ పెట్టకుండా మందు పెట్టానండి. ఏం పెట్టాను? ఏం మందు పెట్టాను? వాక్యం చెప్తానే ఉన్నా 2 దాటా కూడా. పాపం ఈ మెసేజ్ కనుక నాని ఇంటే ఏమైపోతాడు? మెలికలు తిరిగిపోతున్నాడు. ఏం చేస్తున్నాడు? మెలికలు తిరిగిపోతే అంతలోకి యోసేపు వచ్చాడు. అలా ఏమన్నా తింటావా అని తీసుకొచ్చి నేను ఎవరని ఇక్కడ పెట్టాను, నేను ఇక్కడ పెట్టాను. అలా తినాలి నాన్న అక్కడ పెట్టాడు. యాక్చువల్గా నీకు కాదు, అది ఎవరికి కడుపు మండుతుందో వాళ్ళకి. పాపం నానికి పడిన దెబ్బ ఏంటంటే సిటీ కాదు ఇది, లేకపోతే మధ్యలో ఎక్కడో చోట ఎస్కేప్ అయి ఏం చేసేవాడు? అక్కడికి వెళ్ళి బజ్జీలో చెప్పయా ప్రతాప్ ఇడ్లీలో తినొచ్చేవాడు. ఇక్కడ ఇళ్ళలోకి అసలు అడవిలో పెట్టినట్టుందండి. తమ్ముడు బయట ఏమైనా దొరుకుతాయంటే ఇక్కడ దొరకవన్న ఆడికి పోవాలి. వద్దులే, వాటర్ ఉందా? విన్నారా? పిల్లరా, పరిశుద్ధాత్మ ఉంటే అలా ఉండదండి. దానంగా ఆసక్తిగా అంటున్నారు, దీన ఆసక్తిగా అంటున్నాడు, అందరు వింటున్నాడు, కానీ బోధకుడే మెలుకలు తిరిగిపోతున్నాడు. ఎవరండి? మళ్ళా మనవాడు బోధించేది ఎంతసేపు బోధిస్తాడని నేను చెక్ చేస్తా ఉన్నా, ఆకలి అయ్యే వరకు బోధిస్తాడండి, నో డౌట్. ఆకలి అవగానే ఏమవుద్ది? షట్ డౌన్. పిల్లరా, స్టామినా కంటే గొప్పది పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఉంటే రాత్రులైనా కూడా మీకు 7:30 అప్పుడు ఎప్పుడైనా సరే 10 9 క్లోజ్ చేయాలనుకుంటాను. కానీ ఆత్మ తీవ్రత, ఆ ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు, ఆత్మావేశముతో ఉన్నప్పుడు అది ఫినిష్ అయ్యేదాకా మనం ఆగలేము. ఆమేన్. అప్పుడు కింద ఉంటుంది, అంటే కింద కూర్చున్న వాళ్ళ పరిస్థితి ఉంటుంది, మామూలుగా ఉండదండి. ఆ రోజు నేను వాక్యం చెప్తా ఉంటే నా లోపల బనీనంతా తడిసిపోయిందండి. నాకే కదలిక రాలా, నేను చెప్పే దాని మీదే ఉన్నాను. ఆ రోజు కరెంట్ పోయింది అన్నాగా, ఎలా ఉందండి? అలా ఉంది. నేను చెప్పే పాయింట్ మీదే ఉన్నాను. ఆ పాయింట్ దేవుడు అది నన్ను నడిపిస్తా ఉన్నప్పుడు అది అయిపోయేదాకా నేను బ్రేక్ ఇవ్వలేదండి. వాళ్ళకి బ్రేక్ ఇచ్చేలోకి ఒక్క ఉదుటిన పరిగెత్తారు. ఎక్కడికి? మొత్తం తలుపులు తీసుకొని పరుగు ఆ చెట్టు కింద ఒకళ్ళు, ఈ చెట్టు కింద ఒకళ్ళు. ఆమె. కాబట్టి పిల్లరా, పరిశుద్ధాత్మ ఉంటే అలా ఉండదండి. పరిశుద్ధాత్మ ఉంటే దేవుడు మనకి ఇచ్చేదాన్ని బలముగా దాన్ని రిసీవ్ చేసుకుంటాం. ఆమె. ఈరోజు ఎక్కడో ఒక చోట బలహీనం అయిపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఆత్మ లేకపోవటం. మీకు ఇంకా లోతుగా నేను చెప్పలేను, కానీ కొంతవరకు చెప్తున్నాను అంతే. ఆమేన్. ఈ సబ్జెక్ట్ మీకు ఇంత ఇమీడియట్లీ ముగించడానికి గల కారణం ఏంటంటే అది మాకు అవసరం, కానీ మీరు దాన్ని పట్టుకునేటంత ఇది లేదు. ఆ పుస్తకం ముగించేలోకి 3 వికెట్లు పడిపోయినాయి. విన్నారా? ఇంకా ఎక్కువగా చెప్తే ఎన్ని వికెట్లు పడతాయని ఆపేస్తున్నాను. నా మాట విన్నారా? సో ప్రియులారా, దయచేసి గమనించాలి. పాయింట్ వైజ్గా నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, ఎందుకంటే మీకు వివరించితే ఇప్పటికిప్పుడు అర్థమయ్యేది కాదు. ఇప్పుడు చూడండి ప్రియులారా, ఈనాడు ప్రజలు వర్తమానమును గూర్చి ఏదో ఒక దాని గురించి గొప్పగా చెప్పుకొనిచున్నారు, కానీ ఆత్మకార్యములు లేవంట. నువ్వు ఏ చర్చి కన్నా వెళ్ళండి, బ్రదర్ అన్నవాడు ఏది గొప్ప అని చెప్తాడు? ఏసేపా చెప్పేసేపా. అది నువ్వు ఒరిజినల్ వర్తమానం వాళ్ళలాగా మీసాలు గీసాలు నువ్వు ఉండగా గీకేసావు, నిజంగా పక్షిరాజులాగానే ఉన్నావు. ఆమె. మీరెవరు లేరు, మీరందరూ వేరే ఉన్నారు. మనవాడు పక్షిరాజులాగానే ఉన్నాడు. విన్నారా? సో నిన్ను తలకు రంగు తీసేయమని నేను చెప్పలేదా? సరే వదిలేసేయండి. సో పిల్లలు మీరు గమనించాలి,
ఇక్కడ ఈరోజు బ్రదర్ అయినా బాప్టిస్ట్ అయినా పెంతెకోస్తు అయినా వారిది వారి గొప్ప. వర్తమానం వాళ్ళకి వర్తమానం కూడా గొప్పే. నేను మొన్న బోధించానండి, ఎఫెసు నుండి లౌదికియా వరకు 7 సంఘకాలములు 2000 సంవత్సరాలు. పౌలు గారి నుండి విలియం మేరియన్ బ్రెనామ్ గారి వరకు 7వ సంఘకాల దూత. అయితే ఈ పరిచర్యలు ఏమైపోయినాయి? మొదటి కాలము నుండి చివరి కాలం వరకు అదేమైపోయినాయి అండి? మర్మములన్నీ ఫుల్ఫిల్ అయినాయి. ఇప్పుడు మర్మములన్నీ నీకు వచ్చాక నువ్వు యాక్టివ్ అవ్వాలి. ఏమవ్వాలి? అవన్నీ తీసుకున్నా నువ్వు. ఫర్ ఎగ్జాంపుల్, పలానా అరుల్ అనేటటువంటి మాస్టర్ గారి ఇల్లు ఉంది. అది రాజీవ్ గాంధీ నగర్ 3వ తెరువులో ఉంది, అంతేనా? హౌస్ నెంబర్ 71 పలానా ఆ ఢిల్లీలోకి అవతల ఒక రోడ్డు వచ్చే మార్జిన్ కల్లా వచ్చేస్తావు. కాబట్టి అలా లోపలికి వెళ్ళి బ్యాక్ సైడ్కి వెళ్ళి లెఫ్ట్కి తిరిగితే డోర్ ఉంటుంది. ఆ డోర్ తీసుకుని లోపలికి వెళ్తే అక్కడ వాక్యం అందిస్తారు అని చెప్పాను అనుకో, అది మర్మం. ఇప్పుడు ఆ మర్మముని తీసుకున్న నువ్వు ఏం చేయాలి? ఆ దశగా నువ్వే కదలాలి. మర్మాలు నిన్ను కదపవు, మర్మాలు మీరు వింటారంతే. ఈరోజు వర్తమానములలో ఉన్నటువంటి జబ్బు ఏంటంటే మర్మాలని పొంగుతున్నారు కానీ దాని మీద మూవింగ్ లేదు. పరిశుద్ధాత్మ ఆనాడు ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈరోజు వధువు లోపల నివాసం చేశాడండి. వధువు తన్ను తానే సిద్ధపరుచుకొని ఉన్నది, ఆమె కదులుచూ ఉన్నది. అందుకే మనం ఏమన్నాం? ది లార్డ్ జీసస్ క్రైస్ట్ బ్రైడ్ మినిస్ట్రీస్ పరిచర్య. లేకపోతే మన వాళ్ళు ఇంకొక బ్రదర్ ఏమని పెట్టుకున్నాడు? ద బ్రైడ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ చర్చ్ అని పెట్టుకున్నారు మనోళ్ళే. కాబట్టి అంటే ఏంటి? ఏది ఏమైనా వాక్య వధువై ఉన్నాము. వాక్యము యొక్క మర్మములన్నీ ఆ 7 సంఘ కాలముల ద్వారా ప్రవక్త ద్వారా సంపూర్తి అయిన తర్వాత ఇప్పుడు నువ్వేమవ్వాలా? పరిశుద్ధాత్మ కదిపినట్లుగా నువ్వు కదపాలి. పరిశుద్ధాత్మ నిన్ను ఎలా కదుపుతో అని ప్రవక్త చెప్పాడు. మర్మములను గురించి నువ్వు పొంగితే సరిపోదు, అవునా? ఐగుప్తీయులకి జరిగిన కార్యాలు ఏంటమ్మా? అద్భుత కార్యాలు మోషే ద్వారా జరగటం చూసారా? సూచక్రియలు చూసారా? ఎర్ర సముద్రంలో దారి చూసారా? ఫరో లేకపోతే ఆ ఫరో ఎలాగైతే నశించారో చూసారా? బండ నుండి నీళ్లు త్రాగారా? మన్నాను తిన్నారా? అయినా సచ్చారు. అన్ని చూశారు, సచ్చారు. కారణం ఏంటంటే అసలు ఉద్దేశం ఎరగలేదు వాళ్ళు. మర్మాల గురించి ఉప్పొంగారు, అగ్నిస్తంభాన్ని చూశారు, మేఘస్తంభాన్ని చూశారు, దేవుని యొక్క ప్రవక్త స్వరాన్ని విన్నారు, అనేక అద్భుత కార్యాలు చూశారు. ఏమే అయినా కానాను చేరల. అయినా వై ఎందుచేత అంటారు? వారు వినుడు మట్టుకు విన్నారు, చూశారు, వాటిని అనుభవించారు, కానీ దాని ప్రకారం నడుచుకోలేకపోయారు. వారు నడుచుకోలేకపోవడానికి గల కారణం ఏంటి? ఆ ఆత్మ విషయము, ఆ లోతైన కార్యాలు వారికి రివీల్ కాలేదండి. అర్థమవుతుందా? మీరు ఎన్ని సంవత్సరాల్లో బాప్టిజం తీసుకున్నా, మీరు తీసుకున్న బాప్టిజం తొట్టైనది కానీ ఎక్స్పైర్డ్ అయి కూలిపోద్దేమో కానీ విన్నారా? కనీసం మీరు బాప్టిజం తీసుకున్న ప్లేస్ అన్న గుర్తుందా? ఒక వ్యాన్లో వెళ్ళినట్టున్నాం. లారీయా వ్యాన్? టాటా ఏసీయా? ఇప్పుడు టాటా ఏసీ, వాళ్ళ టాటా ఏసీ ఉందా పోయిందా? ఓకే, ఏసీ నిద్రపోయి అయిపోయి తర్వాత లేపో ఆగు, ఇప్పుడు వద్దులే, నువ్వు అక్కడే ఉండి మళ్ళీ నీ దగ్గరికి వచ్చిన మళ్ళీ వెనక్కి వెళ్తాను, నేను అసలైంది మర్చిపోతాను. గుడ్. కాబట్టి పిల్లలు మీరు దయచేసి వినాలి. నేనంటే ఇంతకాలమైందే మీరు ఇంకా తొట్లో బాప్టిజమే గుర్తుపెట్టుకున్నారే. నీతికరణే జరిగింది, వాక్యము వింటున్నారు, పోతున్నారు, పరిశుద్ధాత్మను పొందుకున్నారు అనేది క్వశ్చన్. పరిశుద్ధాత్మకి దేవుడు
మీరు ఇన్ని రోజులు ఉంటే ఇస్తానన్నాడా? ఇంతకాలం ఉంటే ఇస్తానన్నాడా? లేకపోతే మీరు బాప్తిజం తీసుకొని 10 ఏళ్ళు రండి ఇస్తానన్నాడా? 20 ఏళ్ళు రండి ఇస్తానన్నాడా? ఇప్పుడు పౌలు గారు అడిగారు, యోహాను శిష్యులను అడిగాడు. ఈరోజు పౌలు గారు లేకపోతే అపోస్తులు లేకపోతే పరిశుద్ధాత్మ అడుగుతుంది ఈరోజు. ఆమె ఏమని అడుగుతుంది? మీరు వర్తమానము నమ్మినప్పటి నుండి పరిశుద్ధాత్మను పొందుకున్నారా? మన వర్తమానం వాళ్ళు కూడా ఏమన్నారు? అంత మాట అంటారు ఏంటంటే అని మన మెసేజ్ బుక్ తీస్తారు. పరిశుద్ధాత్మ ఇదే అంటారు. వాళ్ళని మెసేజ్ బ్రహ్మాండంగా ఉంటుంది చేతిలో, బైబిల్ లాగా ఇలాగ చేతిలో బ్రహ్మాండంగా ఉంటుంది, కానీ వారిలో ఆత్మకార్యాలు ఉండవు. మీకు విషయం తెలుసా? ఒక చెట్టు నిండా కాయలు కాసినాయి అనుకో, చెట్టు ఇలా ఉంటుందా ఇలా ఉంటుందా? చెప్పాలి. ఎలా ఉంటుందండి చెట్టు? చెట్టు నిండా ఫలాలు ఉన్నాయనుకోండి, చెట్టు ఎలా ఉంటుంది? వంగు ఉంటుంది. అంటే వినయము విధేయత కలిగి ఉంటారు. కానీ ఈరోజు కాలు విరుచుకొని వెళ్తున్నారంటే ఆకులు ఎక్కువ ఉన్నాయి కానీ ఏం తక్కువ ఉన్నాయి? ఫలాలు తక్కువ. వాళ్ళు ఏదైనా చిన్న కార్యం చేస్తే పెద్ద ఫోటోలు తీసి ఎక్కడ వేయాలా? యూట్యూబ్లో పడేయాల. వాళ్ళు రూపాయి ఇచ్చినా ఫోటో తీయాలా, 2 రూపాయలు ఇచ్చినా ఫోటో తీయాలా, ఏ కానుక ఇచ్చినా ఫోటో తీయాలా. మనం చేసే ఏ కార్యాలైనా సరే కుడి చేత్తో ఇచ్చేది ఎడం చేతికి తెలియదు, ఎడం చేత్తో ఇచ్చేది కుడి చేతికి తెలియదు. ఆమె అది ఎంతో ఏమిటో మనకు తెలియదు. కేవలం మన హృదయంలో దేవుడు పెట్టిన దాన్నే మనం చేస్తున్నాం. వై ఈరోజు పబ్లిసిటీ దేనికి? మనుషులు చూడాలనా దేవుడు చూడాలనా? మనుషులు మెచ్చాలనా దేవుడు మెచ్చాలనా? మరి ఇది ఎక్కడ పరిశుద్ధాత్మ అండి? నా తెలియగలుగుతాను. నీకు వర్తమానం జ్ఞానాన్ని ఇచ్చింది, వర్తమానం నిన్ను ఉప్పొంగ చేస్తుంది, వర్తమానంలో ఎన్నో విషయాలు నువ్వు కలిగి ఉన్నావు. కానీ పరిశుద్ధాత్ముడు కోరుకున్నది ఏది? ఒకవేళ అలా లేకపోతే నటిస్తున్నారు, లేకపోతే ఏం చేస్తున్నారు? నటన, ప్లేయింగ్. ఏమంటారు? పరిశుద్ధాత్మ ఉన్నట్టుగా ప్లేయింగ్. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారు? గట్టిగా అరిస్తే పరిశుద్ధాత్మ అనుకుంటున్నారు. ఏ నాలని బల్లలు తోసేస్తే పరిశుద్ధాత్మ అనుకున్నారు. పరిశుద్ధాత్మ అంటే ఏంటో తెలుసా? నీవు వాక్యము వలె మారుట. వాక్యము నువ్వు వేరుగా ఉండవండి, అది పరిశుద్ధాత్మ అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి వాళ్ళు అన్నారు, యోహాను ఇచ్చిన బాప్తిజం మేము తీసుకున్నాం. ఏమే? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే కొద్ది కాలం ఆయన దీపకాంతిలో వారు నడుచుకున్నారు. పౌలు గారు కూడా ఏమన్నాడంటే, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణం కానిది నిరర్థకం అవుతుంది. వధువు ఈరోజు పరిపూర్ణ మానవుని స్వరూపములో సంపూర్ణతలోనికి వెళ్ళాలి. వధువు ఎక్కడికి వెళ్ళాలమ్మా? సంపూర్ణతలోకి వెళ్ళాలి. ఆమేన్. కానీ మర్మాలన్నీ ఎరిగారు, దేవదూతల భాషలు ఎరిగారు, గనగనలాడే కంచు గంటలాగా మ్రోగుతా ఉన్నారు. ఆమెన్ ఈమెన్ ఏదో వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా. నిజమైన ఆమెన్ కాదు అది. అరవకపోతే నువ్వు వధువు కాదంటారేమో అని పిచ్చ పిచ్చ కేకలేస్తున్నారండి. నా మాట విన్నారా? నేను విమర్శించట్లా. అరితేనే వధువు కాదు. నీలో పరిశుద్ధాత్మ ఉంటే ఆత్మక్రియలు నీలో ఉండాలి, క్రీస్తు స్వభావం నీలో ఉండాలి. అది లేకుండా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నావని నేను బయట వాళ్ళు కూడా అంటలా, వర్తమానంలో ఉన్న వాళ్ళు కూడా నేను అంటున్నానండి. ఎందుకంటే మనల్ని మనమే విమర్శించుకుంటే వేరే వాడు మనకి తీర్పు తీర్చడు. హల్లెలూయా. కాబట్టి వధువు ఈ 7 సంఘముల పరిధి అయిపోయాక, కాలం అయిపోయాక, ఈ 4వ అధ్యాయంలో ప్రకటన 4లో ఎక్కడ నుండి ఎక్కిరా అంటున్నాడు దేవుడు. ఆత్మ కలిగిన నీవు పైనున్న విషయాల మీద లక్ష్యము. కొంతమంది వర్తమాన సేవకుల్లో మా సహోదరులతో
అందరని కాదు, కొందరు మాట్లాడుతూ ఉంటే వాళ్ళు కొన్ని టార్గెట్లు చెప్తారండి. ఇంకేం లేదు అయ్యగారు, ఒక 30 లక్షలు ఇల్లు కట్టాలని ప్లాన్ వేసిన, ఎంత 3 లక్షలతో కడితే కొడతారా? 30 లక్షలతో ఇంత పిల్లర్లు వేసి పెట్టారు ఒక ఆయన. ఎట్టో గట్ట పూర్తి చేయాలి గారు. మీలాటోళ్ళు మొదలుకొని గొప్ప గొప్ప వాళ్ళు తలా ఒక చెయ్యి ఎత్తే, నీకే ఎందుకు వేయాలి చెయ్యి? తలా ఒక చెయ్యి ఎత్తే 30 లక్షల బిల్డింగ్ కంప్లీట్ అయిపోతాడ. అది ఆయన యొక్క రాకడ సిద్ధపాటు. అదేనా రాకడ సిద్ధపాటు? కలిగి ఉన్నవేవి మీది కాదని నేను నమ్మిస్తుంది. అక్కడ పద్మాసులో ఉన్న విషయాలు చూసిన పౌలు గారు ఏమన్నాడు తెలుసా? నాకు ఏవేవి ఈ భూమి మీద లాభకరములై ఉన్నవో వాక్యము నిమిత్తమో వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. మన సేవకుల్లో కూడా టార్గెట్లు ఉన్నాయి. ఏమున్నాయి? అదే ఏ సేవకుడు మన దగ్గరికి వస్తే వాళ్ళలాగా టెంప్ట్ అయిపోతున్నారండి. ఒకడు ఇన్షర్ట్ చేసి, మంచిదే, నేను కాదంట్లా. ఇప్పుడు మేము కాలేజీలో మా చదువుల్లో మా వ్యవహారాల్లో టక్కులు టుక్కులు అన్నీ చేసామండి. సేవకుడు బాగుండాలి. ఆయన ఎవరు సేవకుడు అంటే రాజకుమారుడు, గుడ్, బాగుండాలి. నాకు అలవాటు లేదని అందరిని తీయమని నేను అంటలా. నేను తీసినంత మాత్రాన వర్తమానం కాదని అంటానికి వీల్లేదు. బూటు సూట్లో ఉందా వర్తమానం? ఎవరు మాట్లాడలేదు ఏంటండి? వేషంలో ఉందా? వేషం ఒక మోసం. కాబట్టి టై కట్టుకుంటేనే పక్షిరాజు పిల్లని ఉందా? ఈకలు తొడుక్కుంటా అవుద్దా? అమెరికా ట్రెడిషన్ వేరు, ఇండియన్ ట్రెడిషన్ వేరు. వినారా? ఇప్పుడు నేను అమెరికా వెళ్ళాను అనుకో, టప్ టప్ కట్టేస్తాను, వేసేస్తాను, పెట్టేస్తాను, వాక్యం చెప్తాను. ఎందుకంటే కొద్దిగా చలికి వెచ్చగా కూడా. ఇక్కడ 50 డిగ్రీల వేడిలో ఓరి నాయనా, విన్నారా? మళ్ళీ అప్పుడప్పుడు సూటు నలుగుద్దని ఇలాగ అనుకుంటా, అప్పుడప్పుడు వాసన వస్తుందో లేదని సెంటు వాసన చూసుకుంటా, ఈ చూసుకోవడమే సరిపోయిందే. ఇక వాక్యం ఎక్కడ చెప్తావు నువ్వు? ఆత్మ నడిపింపులు ఎక్కడ ఉంటావు నువ్వు? ఓ మై గాడ్, నా మాట విన్నారా? పరిశుద్ధాత్మ పొందుకున్న వారు అలా ఉండరు. దేవునికి స్తోత్రం. వధువు ఆత్మ విషయంలో మహిమ గలదిగా ఉంటది. ఒకవేళ ఆమె దీనత్వంలో కనబడిన, సామాన్యతలో ఉన్న ఆమె మహిమ గలది. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆ యోహాను వర్తమానాన్ని, బాప్తిస్మిచ్చే యోహాను వర్తమానం అక్కడ ఏమన్నా, మీరు మారు మనస్సు నిమిత్తము బాప్తిజం పాపక్షమాపణ నిమిత్తం కాదు, మారు మనసు కొరకు బాప్తిజం పొందారు. పాప క్షమాపణ నిమిత్తం ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిజం. అది తీసుకున్న తర్వాత వారు చేతుల నుంచి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ వారి మీద. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లలు మీరు గమనిస్తే ఈరోజు మనం కూడా ఎక్కడున్నామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రావడమే. అయ్యా మీరు ఏ చర్చి? నిలబడి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏ చర్చి అని నేను అడిగాను అనుకోండి, నా మాట విన్నారా? సరే, రమేష్ అన్నాడు నేను బాప్టిస్టు అన్నాడు. మీకు పాయింట్ అర్థం చేసుకోండి. అనగానే అయితే నువ్వు ఎలాగా ఈ బాప్టిజం తీసుకున్నావు? ఎలాగంటేనండి, మా అయ్యగారు ఇచ్చారండి. ఎవరు ఇచ్చారు? ఆయన అన్నాడండి, మత్తయి 28లో ఉన్నట్టుగానే చెప్పారండి. అంతేనా? కాబట్టి 28:19లో ఉన్నట్టుగానే చెప్పారండి. కాబట్టి ఏంటి? తండ్రి యొక్క కుమారుడు యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో అన్నారండి, తీసుకున్నానండి. నో 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 నో. తండ్రి ఎవరు? బిరుదు.
కుమారుడు ఎవరు? బిరుదు. పరిశుద్ధాత్మ ఎవరు? బిరుదు. అప్పుడు అయితే నువ్వు తప్పకుండా తిరిగి యేసుక్రీస్తు నామంలో బాప్టిజం తీసుకోవాలి, అంతే. ఈరోజు వర్తమాన సంఘాలు కూర్చో, వర్తమాన సంఘాలు అంతే. పరిశుద్ధాత్మ బాప్టిజం పొందుకోవాల్సిన పనే ఎక్కడి దాకా తీసుకొచ్చింది వర్తమానం మనల్ని? బాప్టిస్ట్ నుండి, సిఎస్ఐ నుండి, పెంతెకోస్తు నుండి, సంఘ శాఖల నుండి యేసుక్రీస్తు నామంలోకే తీసుకొచ్చింది. ఇక రమేష్ అంటాడు బాప్టిజం ద్వారా అంట పొడి పాపి ఏ పాప అయ్యాడంట? మాట్లాడరండి. పొడి పాపి ఏమయ్యాడు? తడి పాపి. సంఘ శాఖ పాపి ఏమయ్యాడు? వర్తమాన పాప అయ్యాడు. సంఘ శాఖలో ఉన్న పాపే వర్తమానంలో ఉన్న పాపిని వర్తమాన పాపి అంటారు, సంఘ శాఖలో ఉన్న పాపిని సంఘ శాఖ పాపి అంటారు. పాపానికి ఏమన్నా బాప్టిజం అయితే మారింది కానీ పాపం మారిందా? ఎవరు మాట్లాడలా? అరే ఎంత ఘోరమైన కార్యాలు, నేరాలు! నువ్వు వర్తమానాన్ని అంగీకరించావు, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో బాప్తిజం అనే సంగతి ఎరిగావు, మంచిదే. అక్కడితో ఆగిపోవాలా? బాప్టిజం తీసుకుంటే అయిపోయిందా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే వర్తమానం వాళ్ళకి తెలియట్లేదు. పరిశుద్ధాత్మ ఇంకా లీడింగ్ చేస్తుంది. చాలా మంది ఏమంటారు తెలుసా? నువ్వు ప్రవక్త యొక్క మాట విన్నావు గనుక ప్రవక్త నామంలో బాప్టిజం. వాట్ ఈస్ దిస్? ఒకడు ఇంకొక అడుగు ముందుకేసి ఏమంటున్నారు? ప్రవక్త వర్తమానం నమ్మినోడికి కొంతమందికి అంట బాప్టిజం కూడా అక్కర్లేదంట. ఏమక్కర్లేదు? మరి కొంతమంది ఇంకొక అడుగు ఎలాగేశారు? యేసుక్రీస్తు నామంలో బాప్టిజాన్ని ఆపేసి బ్రహ్మహాము నామమున బాప్టిజములను కూర్చిన బోధ అంటే ఇదే. నీవు పరిశుద్ధాత్మను పొందుకుంటే ట్రాన్స్ఫార్మ్ అవుతావు, సర్వసత్యములోకి వెళ్తావు, పైకి ఎక్కి వెళ్ళి పైనున్న వాటిని నువ్వు చూస్తావండి. పైనున్న వాటిని చూసిన మొదటి సంఘకాల పక్షిరాజు భూమి మీదకి వచ్చాక వాటిని పెంటతో సమానంగా ఎంచుకున్నాడు, భూ సంబంధమైన వాటిని. అంటే నువ్వు పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే ఆమె ఎన్ని వర్తమానాలు విన్నా మళ్ళీ ఏమంటారు? మనం ఏమంటాం? ఇక్కడ మేఘం బొమ్మ పెట్టలేదు ఏంటండి అంటాం. మేఘాన్ని నేను నమ్ముతున్నా కాదంట్లా. ప్రవక్త ఫోటో లేదేంటండి మీ సంఘంలో అంటాం. సరే ప్రవక్తని నేను నమ్ముతున్నా కాదంట్లా. అరే అగ్ని స్తంభం లేదేంటని అడుగుతారు, నేను నమ్ముతున్నా కాదంట్లా. నా మాట విన్నారా? అగ్ని స్తంభం దగ్గరికి వెళ్ళి చలి కాసుకుంటామా? మేఘ స్తంభం దగ్గరికి వెళ్ళి బొమ్మను చూస్తే నీకు ఆ ట్రాన్స్ఫర్మేషన్ అవుతుందా? ప్రవక్తను చూస్తే వర్తమానం అంతా నీ మైండ్లోకి వెళ్ళిపోద్దా? నో, అవి కేవలం సూచనలే. అవన్నీ ఈ గడియ వర్తమానము దేవుని చేత బలిష్ఠుడైన దూత చేత పంపబడినది అనే సంగతికి గుర్తులై. అవేంటండి? బండలో నుండి నీళ్ళు వచ్చాయి, బండకి నమస్కారం చేస్తావా? నీళ్ళు తాగుతావా? ఎవరు మాట్లాడేంటండి? అక్కడ దేవుడు మన్నాను కురిపించాడు, అక్కడే కూర్చొని మన్నా కోసం కూర్చుంటావా? సంపూర్ణతలోకి నడిపించాడు దేవుడు, ఖరాన్లోకి నడిపించాడు దేవుడు. యెహోషువ నాయకత్వంలో, పరిశుద్ధాత్మ నాయకత్వంలో కాదేశు బర్నియా దగ్గర 10 రకాల బోధలను దాటి సత్యములోకి వెళ్ళారు. వాగ్దానాన్ని వారు పొందుకున్నారు. వాగ్దానం అంటే ఏంటి? పొందుకోవడం. అబ్రహాము 75 సంవత్సరాల వయసులో ఏ వాగ్దానం కొరకైతే ఎదురు చూశాడో 25 ఏళ్ల ప్రయాణం తర్వాత దాన్ని పొందుకున్నాడు. ఈరోజు ర్యాప్చర్ వరకు మనం నడిపించేదైన వాగ్దానం, మనం అలాగూ ప్రయాణం చేయాలి. హల్లెలూయా. కాబట్టి ఒక సేవకుడు అంటాడు, ఏంటో అయ్యగారు 2-3 ఏళ్ళు అయింది బిల్డింగ్ పూర్తవలేదు. ఏం పూర్తవలేదంట? పూర్తవలేదు. నేను తమిళనాడు వెళ్తున్నాను, అక్కడికి వెళ్తున్నాను, ఇక్కడికి వెళ్తున్నాను. దేనికోసం వెళ్తున్నావు? బిల్డింగ్ పూర్తి చేయాలి.
ఏం పూర్తి చేయాలి? ఎవరో దయదలిసి మెల్లగా వాళ్ళని ఒక ఫ్లైట్ ఎక్కించుకొని మన బోయింగ్ కూలిపోయిన విమానాలు వద్దులే, కూలిపోయిన విమానాలు వద్దులే, కూలని విమానంలో, నా మాట విన్నారా, మెల్లగా తీసుకెళ్ళి ఈ కాబోదు అయినా, ఏ బోధు, ఈ కాబోదు అయినా ఆ అమెరికాలో దించితే ఏం తెచ్చుకుంటాడు? ఏం తెచ్చుకుంటాడంటే, నయమానేమో కుష్టు పోగొట్టుకున్నాడు, ఈ సేవకులు వెళ్ళి ఏం తెచ్చుకుంటున్నారు? అమెరికా కుష్టు, అమెరికాలో మహిమ పోయింది. తను ఎందరు అంగీకరించారో ఈరోజు అమెరికాలో వర్తమాన చర్చిలు షట్ డౌన్ అవుతున్నాయి. విన్నారా? అదిగో అక్కడ జెఫర్సన్ విల్లో ఉంది, ఎక్కడ ఉంది, అదిగో సన్సెట్. ఇప్పుడు వెళ్ళి సన్సెట్ పర్వతం నువ్వు ఎక్కువ, నీకేమన్నా జరుగుద్దేమో చూద్దాం. ఇంకో చోటుకి వెళ్ళు. మన వాళ్ళందరూ కూడా ఇజ్రాయేల్ వెళ్ళి యేసు ప్రభు గొల్గోతాలో సిలువలో మరణించిన కొండెక్కినా ఒకటే, జెఫర్సన్ విల్ వెళ్ళినా ఒకటే. ఓయో నది ఏంటి స్పెషాలిటీ? దీపం ఉన్నంత వరకు ఆ వెలుగులో నడుచుకున్నావు. వెలుగు నీ దగ్గరికే వస్తే నీకేం పని అయ్యా అక్కడ? నీకేమన్నదా పరిశుద్ధాత్మ? ఆయన నీలోకి రానన్నాడా? ప్రవక్తలైనా అపోస్తులైనా ఎవరైనా వధువు కోసమే. నేను వధువైతే నేను ఆయనలో భాగమై ఉన్నా. క్రీస్తు హృదయాన్ని నేను ఎరిగి ఉన్నాను. మర్మాల ఎరగటం అంటే ప్రభు హృదయాన్ని ఎరుగుటయే. ఆమేన్. కాబట్టి ఈరోజు కూడా మన వాళ్ళు ఏమనుకుంటున్నారు? అయ్యా, సంఘ శాఖల కంటే ఎక్కువ జ్ఞానం ఉంది, సంఘ శాఖల కంటే ఎక్కువ తెలివి ఉంది, వాళ్ళకంటే ఉన్నతమైన బాప్టిజం పొందాను, పరిశుద్ధాత్మను పొందుకోకపోతే నువ్వు వ్యర్థమే. అర్థం కాలేదా? మరి నువ్వు సంపూర్ణతలోకి ఎలాగెళ్తావయ్యా? దేవునితో నీకు వ్యక్తిగత అనుభవం వద్దా? అంటే బ్రహ్మ అనుభవం, బ్రహ్మ గారి అనుభవం నీ అనుభవమా? నా అనుభవం మీ అనుభవమా? వధువైన నీవు దేవునితో నీకు ప్రత్యేక అనుభవం ఉండాలంటే యు మస్ట్ బి బోర్న్ అగైన్. నీకు నూతన జన్మ అనుభవం మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ నడిపింపు అవసరం. అది ఒక ముద్ర. దేవుడు సంపాదించుకున్న స్వాత్యానికి అది ఒక ముద్ర. మీకు అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, ప్రవక్తను, మేఘమును, అగ్నిస్తంభమును మనం ఒప్పుకొనిచున్నాం. వినారా? అయితే క్రీస్తు ఆత్మ లేకపోతే మనం ఆయన వారం కాము. ఏమే ఇక్కడ అంటున్నాడు. ఇప్పుడు ప్రవక్త చెప్పిన విషయంలో పావురము కేవలం గొర్రెపిల్ల మీదనే వ్రాలును. పావురం ఎక్కడ వాళ్తుంది? గొర్రెపిల్ల మీదనే వ్రాలుతుంది. కానీ వాక్య స్వభావ విరుద్ధముగా నీ ఉండి ఆత్మను కలిగి ఉన్నావని ఎట్లు చెప్పగలవు? పావురము గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్ల యొక్క స్వభావము పావుర స్వభావం మీచ్ అవుతుందండి. నీవేమో తోడేళ్ళలాగా ఉన్నావు, నీ స్వభావం మారలేదు, అంటే వాక్య స్వభావం రాలేదు. నీ మీద పరిశుద్ధాత్మ వ్రాలిందంటే ఎక్కడో పొరపాటు ఉన్నది. డూ యూ అండర్స్టాండ్? అది నీ మీద వ్రాలిందని నీవు అనుకుంటే అక్కడ ఏదో మిస్టేక్ ఉంది. హల్లెలూయా. ఓకే, సెకండ్ థింగ్, ఇక్కడ నేను త్వరగా వెళ్ళటానికి ట్రై చేస్తున్నాను. పరిశుద్ధాత్మ నీలో ఉంటే విశ్వాసము మొదలుకొని సహోదర ప్రేమ వరకు, అంటే విశ్వాసము, సద్గుణము, జ్ఞానము, ఆశానిగ్రహము, సహనము, దైవభక్తి, సహోదర ప్రేమ, ఇవన్నీ కూడా ఆత్మతో పాటు నీలో ఉంటాయి. అంటే ఏది లోపించినదో దాన్ని నింపుకోవటానికి దేవుడు నీకు పరిశుద్ధ ఆత్మని ఇచ్చాడు. ఆమేన్ లార్డ్.
హల్లెలూయా. కాబట్టి ఇంకా మనం చూస్తే కేవలం జ్ఞానమే పరిశుద్ధాత్మ అయితే, 7 ముద్రలు తెలిసి ఉంటే, సంఘకాలాలు తెలిసి ఉంటే, వర్తమానంలో మర్మాలన్నీ నీకు తెలిసి ఉంటే, ఆమేన్, అదే నీకు సంతృప్తి అయినట్లయితే, యూదా ఇస్కరియోతు కూడా యేసు ఇందాక చెప్పినట్టుగా యేసు ప్రభుతో అన్నీ కలిగి ఉన్నాడు, కానీ ఆత్మలో భాగము లేనందున యేసు ప్రభు నమ్మేశాడు. ఈరోజు వర్తమానంలో ఉన్నవారు, వారు వర్తమానమని చెప్పుకున్నా, ఆమె నా మాట అర్థమవుతుందా, వారు వర్తమానమని చెప్పుకున్నప్పటికీ కూడా హల్లెలూయా వారి క్రియలు వర్తమానము లేదు అన్నట్టుగానే ఉన్నాయి. నా మాట అర్థం కాలేదా? వాళ్ళు చెప్పుకోవడానికి ఏమన్నారు? మేము వర్తమానము, వీఆర్ మెసేజ్ 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 అని వారు చెప్పుకున్నా, వాళ్ళు ఏమని చెప్తున్నారు? వర్తమానము లేనట్లుగానే వారు ఉన్నారు. ఓకే, కాబట్టి పిల్లరా ఇక్కడ మనం దయచేసి గమనించాలి. వధువు తన హృదయములో క్రీస్తును కలిగి ఉంటది. దేవుడు ఆమె హృదయములో మర్మములన్నీ వ్రాసి ఉంచాడు కనుకే ఆమె మోసగింపబడదు అన్నాడు. ఇప్పుడు కాదేశు ఒకే గురి, వాళ్ళకి ఏంటి గురి? ఐగుప్తులో నుండి కానాను ప్రయాణం. అది యాక్చువల్గా నేను చరిత్రలో చూస్తే 11 రోజుల్లో వెళ్ళొచ్చు అంటాడు. ఎంత? 2 వారాలంటే ఎంత? 14. అయితే 2 వారాలు కూడా కాదు, 11 రోజుల్లో వెళ్ళొచ్చు అంటాడు. 11 రోజుల ప్రయాణాన్ని దేవుడు ఎంతకాలం? 11 రోజుల యొక్క మార్గ ప్రయాణాన్ని 40 సంవత్సరాలు దేవుడు తీసుకొచ్చాడు. అంటే వాళ్ళలో ఐగుప్తులో నుండి దాటించడానికి చాలా తొందరగా దాటించాడు, కానీ వారిలో ఉన్న లోకాన్ని తీసేయటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 40 సంవత్సరాల. నా మాట అర్థం కావట్లేదు మీకు? వారు వెళ్ళారు, ఓకే, వారిలోని ఐగుప్తుని తీయటానికి ఎన్ని సంవత్సరాలు? నువ్వు ఎప్పుడు బాప్తిజం తీసుకున్నావు? నాకు బాగా తెలుసు. చెప్పు, ఎప్పుడు తీసుకున్నావు? గుంటూరులో. ఎప్పుడు? ఎంత గట్టిగా చెప్పు. అప్పుడు మీ వాడు పుట్టాడా? ఎన్ని సంవత్సరాలు ఉంటే అప్పుడు ఆడికి? అప్పుడు 2 ఇయర్స్ వేసుకో. అప్పుడు వాడి వయసులో 20లో 18 సంవత్సరాలు బాప్తిజం పొందితే రమేష్ మారాడంటే సన్నీ ఒప్పుకుంటాడా? అట్లీస్ట్ మా జోన ఒప్పుకుంటాడా? అరే, ఎన్ని సంవత్సరాలు నువ్వు ఇక్కడ ఉంటే క్రీస్తు స్వభావం ఏది? మళ్ళా ఏమంటావు? మేము వర్తమానం అండి 18 సంవత్సరాల నుంచి. ఎందుకండి ఇన్ని సంవత్సరాలు నీకు వర్తమానం? ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు సీనియారిటీ అవసరమా? మళ్ళీ అది కూడా గొప్పగా చెప్తాను. మోసే శిష్యులం, వాక్యం నీ దగ్గర ఉంది. ఆ దినాన్ని నువ్వు అంగీకరించకుండా నేను మోసే శిష్యుడిని, ఫలాని శిష్యుడిని అంటే అయిపోయిందా? అద్భుతాలు చూశాను, సూచక్రియలు చూసానంటే అయిపోయిందా? నువ్వు సార్ నా మాట విన్నారా? హల్లెలూయా, గుడ్. ముందుకెళ్దాం. కాబట్టి పిల్లరా, మనం ఏమని చెప్తున్నామంటే ఈరోజు, ఏంటి సార్ మర్మాలని నాకు తెలుసు, 7 ముద్రలు 4 సార్లు చదివేశా, చింపేశా, చంపేశా, నువ్వు మారలా. నువ్వు చంపావు, నువ్వు మారలా. దేవుని ఆత్మ మమ్మల్ని రూపాంతరపరుస్తుంది, ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. గ్లోరీ టు బి గాడ్. కాబట్టి మనకు వస్తుంది అయినా వెళ్ళండి. ఓకే, కాబట్టి పిల్లరా మీరు దయచేసి వినాలి. ఇక్కడ అంటున్నాడు, పరిశుద్ధాత్మను పొందినవాడు తన్ను తాను గొప్పవానిగా ఊహించుకోడు. అతడు తనను విమోచించిన యేసుక్రీస్తునే ఘనపరుస్తాడు. అటు నుంచి వచ్చి అటు. ఓకే, ఆమె శరీరం చూడే అట్లాగింది,
ఆత్మ విషయాలు ఇక్కడ చెప్తున్నాను. ఓకే, నో ప్రాబ్లం. కాబట్టి పిల్లలు మీరు దయచేసి వినాలి. మనం తొందరగా ఒక కొత్త ప్రాంతాన్ని అలవాటు చేసుకునేదాకా వాళ్ళెవరు వీళ్ళెవరు నేను వాక్యం చెప్పేటప్పుడు వాళ్ళెవరో వీళ్ళెవరో తెలియదు, చెప్పుకుంటా పోతాను. మీకు అర్థమైందా? మీరు వాక్యంలోనే ఉండండి. ఏదైనా ఒకవేళ ఇజ్రాయెల్ దేశము ఇరాక్ యుద్ధం జరుగుతుంటే, ఇరానా ఇరాన్, తమిళనాడు భాషలో ఈరాన్ అంటారు. ప్రతాప్ అంటాడు ఇరాన్ కాదు, ఈరాన్. ఓకే, కాబట్టి ఇజ్రాయేల్ ఇరాన్ యుద్ధం జరుగుతుంటే, ఓకేనా, ఒక మిసైల్ మిస్ అయ్యి ఎక్కడ పడినా కూడా నేను వాక్యం ఆపను. ఎందుకంటే నేను వాక్యం చెప్తామంటే అది పడదు, వాక్యం ఆపితే పడుతుంది. విన్నారా? ఎస్, గుడ్. కాబట్టి పిల్లలు మీరు దయచేసి గమనిస్తే, అతడు వినయముగా తనను విమోచించిన యేసు ప్రభుని కనపరుస్తాడు తప్ప, నేను వీరుణ్ణి శూరుణ్ణి 70 మార్లు చదివాను, 80 మార్లు చదివాను, నేనంటే ఏంటని నీకు తెలుసునా? నో సార్, దేవుణ్ణే కనపరుస్తాడు. పరిశుద్ధాత్మను కలిగిన పౌలు గారు ఏమన్నాడు తెలుసా? క్రీస్తే నాలో జీవించుచున్నాడు, జీవించు వాడను ఇక మీదట నేను కాను, క్రీస్తునకు నేను ఒక ఖైదీనే. ఓ మై, దేవునికి స్తోత్రం కలుగుతాడు. ఎందుకంటే అవతల గట్టు చూశాడు కనుక, యువతల గట్టులో అతనికి నిజమైన ఆనందం లేదు. ఆయన ఏమన్నాడో తెలుసా? బ్రతుకుట అయితే క్రీస్తు, చావైతే లాభమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ అంటున్నాడు చూడండి, కేవలం నీటి బాప్టిజం మాత్రమే పొంది సంఘములో చేర్చబడి గొప్ప మర్మములని ఎరిగి ఉన్నావని ఉప్పొంగినంత మాత్రాన ఆత్మ బాప్తిజము యొక్క అవసరత నీవు ఎరగకుండినచ్చో ఎక్కడో నీలో తప్పు ఉంది. పరిశుద్ధాత్మ బాప్తిజమం పొందనట్లయితే, ఓకే, ఎక్కడో నీలో చెప్పండి పొరపాటు ఉంది, ఎక్కడో మిస్టేక్ ఉంది, సరి చేసుకోవాల్సింది ఉంది. గ్లోరీ. చాలా మంది అనేక సంవత్సరముల నుండి, ఇదిగో మనోడు చెప్పినట్టుగా వర్తమానంలో ఉన్నామని అంటారు. వినారా? ఇజ్రాయేలు రాజుకి అన్నాడు, నైనా అమాలేకులను పూర్తిగా వ్రేళ్లతో సహా లేకుండా చేయన్నాడు. మనోడు ఏం చేశాడు? కొంత. దేవుడు ఏమన్నాడు? నీలో ఉన్న శరీర క్రియలన్నిటినీ పూర్తిగా చంపుకో, లేకపోతే తీసేసుకో, పెళ్ళగించుకో అంటే అప్పుడు నేను నా ఆత్మతో నింపుతానంటే, మనం ఏం చేస్తున్నాం? కొన్ని ఆ స్వభావమో ఈ స్వభావమో ఏ స్వభావమో మనం ఏం చేస్తున్నాం? ఏదో కొన్నిటిని మనలో ఉంచుకుంటున్నామో. నా మాట విన్నారా? కాబట్టి అలాగే వాక్యమునకు నిన్ను లోబడకుండా ఎదురించు వాటిని పూర్తిగా తీసివేసుకున్నప్పుడే ఆత్మ నిన్ను నింపుతుంది. నా మాట విన్నారా? నేను ముగిచ్చేస్తాలేండి. నేను అంటున్నాను, దీని గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ నేను చేయను, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. అంటే దాని గురించి ఇక చెప్పినా కూడా మీనింగ్ అదే. నా మాట అర్థం కావట్లేదా? ఇప్పుడు చూడండి, మనం పరిశుద్ధాత్మను పొందితే అసలు పాయింట్, బైబుల్ వద్దన్న వస్త్రధారణ వేసుకుంటామా? ఈరోజు వర్తమాన సంఘాలకు, కొన్ని సంఘాలకు నేను వెళ్తే, అందుకే మీరు దేవుని పిల్లలు అనటానికి తగినట్లుగా ఉండాలి అని చెప్తున్నాను. వస్త్రాలు కానీ అలంకరణ కానీ బైబిల్లో లేనిది పెట్టుకోకూడదు, బైబిల్లో ఉన్నట్లుగా మనము వాటిని ఏం చేయాలా? అనుసరించాలి. ఈరోజు వర్తమాన సంఘాల్లో, ఇక మన సంఘ శాఖలను పక్కన పెట్టండి, వర్తమాన సంఘాల్లో చాలా అన్యం నేను అంటలా,
చాలా వరకు ఉన్న పరిస్థితి ఏంటి? వారు ఎలాంటి వారో ఆమె వారి వస్త్రధారణ, వారి ప్రవర్తన యొక్క ఫలము పరిశుద్ధాత్మను వారు పొందారో లేదో చెప్పేస్తుంది. నువ్వు పరిశుద్ధాత్మను పొందేవో లేదో నీ యొక్క యాక్టివిటీస్ అన్నీ వాక్యపు వెలుగులో నుంచి చూస్తే క్లారిటీగా తెలిసిపోతుంది. ఏమ్మా, అర్థమైందా? పరిశుద్ధాత్మను పొందితే చాలా జాగ్రత్తగా మనం ఉంటాం. వాక్యము నుండి కుడికి కానీ వాక్యము నుండి ఎడమకి కానీ తొలగం. ఈరోజు సేవకులే ఏ ప్యాషన్ వస్తే ఆ ప్యాషన్ జీన్ ప్యాంట్లు వేస్తున్నారు. ప్యాషన్ అనే నా మాట విన్నారా? ప్యాషన్ అనే ప్రవాహంలో కొట్టుకొని పోతున్నారు వాళ్ళు. అమ్మ విన్నారా? ఒక్క చిరిగిపోయిన జీన్ ప్యాంట్ తప్ప లేటెస్ట్ మోడల్ అన్నీ వేస్తున్నారు. ఎవరు? సంఘాల నాయకులు. ఎవరండి? బాడీ ఎంత టైట్గా కనపడాలి అంత టైట్ టీషర్ట్లు వేసి ఏదో బాడీ బిల్డర్ లాగా ఇలా నిలబడుతున్నారండి. మళ్ళీ దేంట్లో? యూట్యూబ్లో, దేంట్లో? ఫేస్బుక్లో, ఎక్కడో ఒక చోట వీళ్ళు బుక్ అయిపోయారు. లేటెస్ట్ పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నారండి సినిమాల్లాగా. ఏ పెర్ఫార్మెన్స్? లేటెస్ట్ పెర్ఫార్మెన్స్. ఏ టైప్ ఆఫ్ డ్రెస్సెస్లు వచ్చాయో సేవకుడే ఎలా ఉంటే ఇక సంఘంలో ఉన్న విశ్వాసులు పిశాసుల కాదులే, ఏమో ఎలా ఉన్నారో మనకు అర్థం కావట్లేదు. డూ యూ అండర్స్టాండ్? నేను చెప్పేది మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? కాబట్టి ఎలా ఉండాలి? వాక్యం చెప్పినట్టుగా ఉండాలి. పరిశుద్ధాత్మ అంటే ఒక గుర్తమ్మా. అవి నిన్ను చూడగానే మార్పు చెందాల. అతడు రక్షణ పొందని వాడైనా నువ్వు దేవుని బిడ్డవైతే నీ నడవడి ద్వారా ఎవరు మారాలంట? నీ భర్తలు రాబట్టాలంట. ఏ పట్టాలంట? కానీ రాంట్లా తిడుతున్నారు. మీకు అర్థమైంది? అది విన్నారా? అసలు వర్తమానములు బాగా తిడుతున్నారని నాకు ఈ మధ్యకాలంలో తెలిసిందండి. ఒక చిన్న కేసు విషయంలో వెళ్ళాను. కేసు అంటే అదే, కేసులు అంటే పోలీస్ స్టేషన్ కాదులేండి. ఏంటంటే ఒక చిన్న సెటిల్మెంట్ కుటుంబంలో. సరే మాట్లాడటానికి నేను కూడా వెళ్ళి కూర్చుంటే ఇక్కడికి తణుకులో జరిగిందిలేండి. అది జరిగితే ఆయన అంటాడు, భార్యాభర్తలు విడిపోయారంట. ఒక వర్తమాన సంఘం యొక్క అమ్మాయి అంట, ఇంకొక వర్తమాన సంఘం యొక్క అబ్బాయి. నువ్వు వచ్చావా? తణుకు రాలేదా? ఓకే. వాళ్ళిద్దరు నా దగ్గర కంప్లైంట్ చేస్తున్నారండి. చేస్తా ఉంటే, అయ్యగారు వర్తమానం అని నమ్మాను అయ్యగారు, అది అమ్మాయి కాదు అయ్యగారు, రాక్షసి. ఇదేనా పరిశుద్ధాత్మక సూచన అంటే? పరిశుద్ధాత్మక సూచన అంటే ఇదేనా? ఏంటి బాబు ఏమైందంటే, నోరు విప్పితే బూతులయ్య గారు అన్నాడు. అది వర్తమానం బూతులే అన్నాను. అంతే కదా? పేరు మాత్రం కలిగి ఉన్నారు కానీ మార్పు లేదు. సరే మరి ఆ సేవకుడికి చెప్పలేకపోయావా అని అంటే, అవ్వా 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 అతడే నేర్పాడంటే బూతులు అన్నాడు. ఇదా సేవ? ఇదా వర్తమానం అంటే? అర్థం కావట్లా. ఇదా వర్తమానం అంటే? ఏందయ్యా మాట అంటున్నా? ఏందయ్యా మాట అంటున్నా? మళ్ళా ఇంకో చోట ఇంకొక ఆయన కంప్లైంట్ చేశాడు. అయ్యగారండి ఆయన ఏంటంటే అలా చెప్తాడు, ఒక మాట అడగొచ్చు కదా. మా ఆవిడ లేపుకెళ్ళిపోయాడండి అన్నాడు. మీ ఆవిడ్ని అన్నాను. మా ఆవిడ కాదులేండి, మా చర్చిలో ఆవిడ్ని. ఎవరు ఆవిడంట? చర్చిలో ఆవిడ్ని. ఎక్కడికి లేపుకెళ్ళాడు అన్నా? వాళ్ళ చర్చికి లేపుకెళ్ళాడండి. మరి మీరేం చేశారు? వాళ్ళ ఆవిడ్ని నేను లేపుకొచ్చానండి. ఇది వర్తమానమా? వాట్ ఇస్ దిస్? అదేనా పరిశుద్ధాత్మ అంటే? పరిశుద్ధాత్మ అంటే అదేనా? ఒకడు అంటాడు, ఎక్కడికి వెళ్తున్నావు? చర్చికి అన్నాడంట. ఎవరిని? మనవాడిని వెళ్ళాడు. గాలం వేసాడు. వాడికి శంఖలోకి దిగలాది గాలం. విన్నారా? మనవాళ్ళు ముదురులకే ముదురులు, వాడికి దిగలా.
ముందు గేలం వేసాడంట, క్యాలెండర్ ఇచ్చాడంట, ఏనారా, తర్వాత ఇంకోటి ఇచ్చాడంట, తర్వాత ఫోన్ చేశాడంట, తర్వాత ఇంకోటి చేశాడంట, పెట్టి లాగాలని చూస్తే ముళ్ళును కొరికేశాడంట మనోడు అవతల కానీ. మా బాబాయ్ ముళ్ళులు మింగించడమే కాదు కొరకటం కూడా నేర్పాడు. నేను ఒకటే అన్నాను కదా, మా దగ్గర నుంచి ఎవరినైనా తీసుకెళ్ళాలంటే వెల్కమ్, తీసుకుపోండి, శాలువా కప్పి పంపిస్తానన్నాను. కానీ మన వాళ్ళు ముళ్ళు కొరికేస్తున్నారు, అవతల గాల ముళ్ళు ఏం చేస్తున్నారు, కొరికి పడేశారు, ఫినిష్. విన్నారా పిల్లరా? ఏ గూటి పక్షి, ఏ వర్తమానం విన్నవాళ్ళు అక్కడ కాకపోతే ఇంకొక చోట సెట్ గారు. ఈ మధ్య చాలా మంది ఎలా తయారయ్యారంటే తాడి చెట్లా తయారవలా, మర్రి చెట్లా తయారయ్యారండి. తాడి చెట్టు తనకు తానే బతుకుద్ది, మర్రి చెట్టు ఆ తాడి చెట్టు మీద బతుకుద్దండి. చాలా మంది సంఘాలకు కొరత లేదు. ఎందుకు కొరత లేదు? ఎందుకు కొరత లేదు? అక్కడ జాన్ కోలా గారు అయ్య గారి చర్చిలోంచి ఒక ఇద్దరిని, ఎలిషా గారి చర్చిలోంచి ఒక ఇద్దరిని, ఇంకొకరి చర్చిలోంచి ఒక ఇద్దరిని, 10 చర్చిల్లోంచి ఒక 10 మందిని కనుక లాగితే తనది ఒక చర్చ అయిపోద్ది. అదే పరిశుద్ధాత్మ నేర్పింది, అదే పరిశుద్ధాత్మ నేర్పింది. నో సార్, అది పరిశుద్ధాత్మ నేర్పల. మీరు వర్తమానమును విన్న, వర్తమానము, నేను అదే అన్నాను, వర్తమానం ఎక్కడ లేదో అక్కడికి రండి. దేవుడు నిన్ను ఆత్మ నీకుంటే నువ్వు వెళ్ళి ఆ చర్చిలో నలుగురిని, ఈ చర్చిలో నలుగురిని, ఆ చర్చిలో నలుగురిని, ఈ చర్చిలో నలుగురిని మోసం చేసి ట్రాప్ చేయవు. నువ్వు స్వతంత్రంగా వెళ్తావు. ఎవరు దున్నని భూములను దున్నుతావు, ఎక్కడ వర్తమానం తెలియదు అక్కడికి వెళ్తావు, వారికి సువార్త చెప్తావు. నువ్వు ప్రైజ్ ది లార్డ్. సువార్త వలన కంటావు నువ్వు. కానీ నీకు ఆత్మ లేదు కాబట్టి కనటం చేత కాక, ఆత్మ లేని వాడు ఏం చేస్తున్నాడు, కనకుండా ఎవడో పక్కలో ఉన్న పిల్లల్ని ఎత్తుకొచ్చేస్తున్నాడు. ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నప్పుడు సంఘం నిద్రపోతే ఏమవుతాయి? మీ పిల్లలు వెళ్ళిపోతారు. మీరు కనుక పొరపాటు నిద్రపోతారని ఏ కుక్క ఎత్తుకుపోతుంది పిల్లల్ని. అవో ప్రతాపా, గేట్లు అని గట్టికి విన్నారా? అలాగే వాక్యం అనే కంచె లేకపోతే దొంగలించే వాళ్ళు దొంగలు ఉండి మళ్ళా వాళ్ళు కూడా ఏమని చెప్తారు తెలుసా? వధువు సంఘం అంట. ఏ సంఘం? లోపల ఉన్న వాళ్ళందరూ ఎవరు దొంగలింపబడ్డా, అరే అన్యజనులు మనల్ని ఎగతాళి చేస్తున్నారంటే చెయ్యికి ఏం చేస్తారండి? నువ్వు సిన్సియర్గా సంపాదించుకున్నావా ఒక ఆత్మని? వాళ్ళు సంపాదించింది, వీళ్ళు సంపాదించింది దొంగిలించే వాళ్ళు ఎలా వధువు సంఘం అవుతుంది? పరిశుద్ధాత్మక అది సూచన. ఎవరు మాట్లాడలా? నో సార్, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఆమె కాబట్టి పిల్లరా, ఒక మాట యెహెజ్కేలు గ్రంథంలో కొన్ని తీయండి చూద్దాం. 36వ అధ్యాయం. ఇది ఒకటి చదువుదాం, ముగిద్దాం. 36 24 నుంచి చదువుతాను చూడండి. నేను అన్య జనములలో నుండి మిమ్మల్ని తోడుకొని ఆయా దేశములలో నుండి సమకూర్చి మీ స్వదేశములోనికి మిమ్మల్ని రప్పించేదను. మీ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలము చల్లుదును. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. అమ్మ వినండి, నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన బిహేవియర్. అర్థం కదా? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు డొక్కు బండి ఎక్కేవనుకో, ఆ డొక్కు బండి ఏం చేస్తుంది? మొత్తం కదులుతా నిన్ను కూడా ఏం చేస్తుంది? ఆ తర్వాత మంచి బండి ఎక్కేవనుకో, మంచి బండి నిన్నేం చేస్తుంది? అది కదలట్లేదని నువ్వు ఊగితే, ఇప్పుడు నీకు డొక్కు బండి అలవాటు అయిపోయింది, ఆ స్వభావం అలవాటు అయింది. మంచి బండి, స్మూత్ బండి, కొత్త బండి కొన్నావు. నీ ఊగే బండి మీద, అంటే ఊగే బండి మీద ఉన్న నువ్వు ఊగన బండి మీద కూర్చొని బండి నూగితే ఏమవుతుంది? బండి నార్మల్ ట్రైన్, లోకల్ ట్రైన్ ఎక్కిన నువ్వు మెట్రో ఎక్కితే నార్మల్ ట్రైన్ లాగా గేట్ను పట్టుకుని ఏలాడితే ఎలా ఉంటావు? మెట్రోలో ఎలా ఉంటావు?
అంటే నీకు దేవుడు నూతన ఆత్మను ఇచ్చినప్పుడు, నూతన స్వభావాన్ని ఇచ్చినప్పుడు, వర్తమానం నిన్ను సత్యంలోకి తీసుకెళ్ళినప్పుడు నువ్వు అలా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. ఐగుప్తు దాటిన ఐగుప్తును వదలకపోతే, లోపల ఐగుప్తును వదలకపోతే, సంఘశాఖలు విడిచొచ్చినా లోపల ఏం పని చేస్తున్నారు? మళ్ళా సంఘశాఖల్లో పనులే, మళ్ళా గ్రూపులు, రాజకీయాలు, చందా పెట్లు కాడ ఎగిరెగిరి తన్నుకోవటాలు. ఇంకా నయం అది లైవ్ ఇవ్వట్ల మనోళ్ళు. ఏం చేయట్లా? ఇప్పుడు మనోళ్ళు అంటే వర్తమాన సంఘం వాళ్ళు తన్నుకుండే కాడ ఏమి ఇవ్వాలా? సంఘ శాఖల్లో లైవ్ ఇచ్చినట్టుగా దాంట్లో కూడా లైవ్ ఇస్తే ఎన్ని వర్తమాన సంఘాలు ఓపెన్ అవుతాయో. పిల్లలు నేను విమర్శించడం కాదు, మనమే విమర్శించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదిగో అక్కడ అంటున్నాడు, నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించు వారిని గాను, నా విధులను గైకొలు వారిని గాను మిమ్మును చేసేదను. నువ్వు ఆత్మని చేర్చుకుంటేగా, నువ్వు ఆత్మని చేర్చుకుంటే ఆయనే చేస్తాడు, ఇక చేసేది నువ్వు కాదు. పౌలు గారు అన్నట్టుగా జీవించువాడని నేను క్రీస్తే అంటే ఆత్మే నాలో అలా చేయిస్తుంది. ఏది ఆత్మకార్యాలు, ఏది వాక్యాన్ని ప్రకారం ఉంటున్నారు? ప్రైజ్ ద లార్డ్. ఇంక కొద్దిగా ముందుకెళ్ళిపోదాం పిల్లరా. అప్పుడు పాత జన్మ, ఇందాక మొన్న చెప్పానండి సేవకుల దగ్గర, 5 ఇంద్రియాల మీద ఆధారపడింది. నూతన జన్మ 6వ ఇంద్రియం మీద ఆధారపడింది. అబ్రహాం గురించి చెప్పాను నేను. అబ్రహాము వయస్సు రీత్యా 100 ఏండ్ల వయసులో బిడ్డను కన్నాడు. ఓకే, 90 సంవత్సరాల వయసులో షారా బిడ్డను కనలేదు. నా మాట అర్థమవుతుందా పిల్లలు? అయితే ఏం జరిగిందండి? నా మాట వింటున్నారా? అయితే ఏం జరిగింది అక్కడ? వారు ఏ కన్నుతో చూసారమ్మా? 5 ఇంద్రియాలతో చూస్తే కంటారా? డాక్టర్లు చెకప్ చేస్తే కంటారనేది వాళ్ళు సర్టిఫికెట్ ఇచ్చారా? పోనీ న్యాచురల్గా మీరు ఆలోచిస్తే జరుగుద్దా? అతడు ఏ ఆలోచనతో వెళ్ళాడు? 6వ ఇంద్రియముతో వెళ్ళాడు. విశ్వాసం అనే కంటితో దేవుని వాగ్దానాన్ని నమ్మాడు కనుక పొందుకున్నాడు. అది నీలో కలగాలంటే ఆత్మ కావాలి. ఆమేన్. అది కలగాలంటే ఏం కావాలండి? ఆత్మ కావాలి. హల్లెలూయా. కాబట్టి ఆత్మ వలనే కానీ దేని వలన మీరు అది చేయలేరండి. ఆమేన్. ఇప్పుడు నువ్వు 6వ ఇంద్రియము కనుక నువ్వు పొందుకుంటే అబ్రహాము వలె దేవుడు దేనికి నిర్మాణకుడు, శిల్పి అయి ఉన్నాడో పునాదులు కలిగిన పట్టణం కోసమే. అలా కాదు, ఒక సేవకుడు పునాదేశనయ్య గారు, నాకు భయం వేస్తుంది, రాకుడు కూడా వచ్చేస్తుందేమో అని అంటే, ఏం పర్వాలేదు సార్, రాకడైపోయినా మీరు ఇక్కడే ఉండండి అన్నాను నేను. అది లేసేది కాదు. ఈ కాలంలో లైట్ వెయిట్, మోర్ కంఫర్టబుల్. నువ్వు తేలిగ్గా ఉండాలి, కలిగిన వాటితో తృప్తి పొందాలి. అంతేగాని అయ్యగారు పెద్ద ప్లాన్ వేసాను. అయ్యగారు ఏం వేసావు? మళ్ళా వర్తమానంలో కోట్లు తెస్తావు. మనలాంటి వాళ్ళు సామాన్యతలో ఉంటే, అబ్బే ఆయన కారు లేదు, కారు అమ్మేశారు, బైక్ లేదు, బైకులు అమ్మేశారు, కానీ ఆత్మను అమ్ముకోవాలా నేను? హలో, భౌతికంగా దేవుడే ఇచ్చాడు, దేవుడే తీసాడు అనుకో, కానీ నాలోని క్రీస్తుని ఎవరు దొంగిలించలేకపోయారు. అది కలుగున్నాను చాలు. కాబట్టి పిల్లరా, కారు ఉంటేనే వర్తమానం, బైక్ ఉంటేనే వర్తమానం, జీబ్ ఉంటేనే వర్తమానం, పెద్ద భవనాలు ఉంటేనే వర్తమానం, పెద్ద చర్చెస్ ఉంటేనే వర్తమానం. నథింగ్. అది భ్రమ. భ్రమ పెట్టు వారు చెప్పే బోధలవి. నో సార్. దేవుని ఆత్మ నీకు ఏది చెప్పాడో, వర్తమానం నీకు ఏది చెప్పింది దాన్ని ఫాలో అవ్వండి అంతే. స్తోత్రం. ఆమేన్. దేవుడు అబ్రాహాముని అబ్రహాముగా మార్చాడు, యాకోబుని ఇశ్రాయేలుగా మార్చాడు. అంటే ఆయనలో భాగం ఇచ్చాడు. ఒకరోజు ప్రవక్త అన్నాడు, ఓరల్ రాబర్ట్ కానీ ఇంకా గొప్ప సేవకులు ఆనాడు అమెరికాలో ఉద్యమం ఉన్నప్పుడు గొప్ప గొప్ప సేవ చేసేవారు వచ్చారు. విన్నారా? కరిస్మాటిక్, ఓరల్ రాబర్ట్, పెంతెకోస్తు ఉద్యమం, బిల్లీ గ్రహాం,
మెథడిస్ట్ ఉద్యోగం. విలియం మరియన్ బ్రెనామ్ ఏ ఉద్యోగం అండి? వర్తమానాన్ని తీసుకొచ్చాడు. అయితే వర్తమానాన్ని తెచ్చిన ఈ ప్రవక్త ప్రపంచాన్ని 7 మార్లు తిరిగిన అతడి దగ్గర ఆ దినాన అనుకున్నంత ఏమీ లేదు. ఒకరోజు ఆ గొప్ప దైవజనుని భవనం చూస్తే, విన్నారా, ఈ మధ్య కాలిపోయింది ఏంటది? అమెరికాలో కాలిఫోర్నియాలో ఏదది? లాస్ ఏంజలీస్. కాబట్టి పిల్లరా, అక్కడ ఉన్న సినిమా యాక్టర్లో ఎంత గొప్ప భవనాన్ని కట్టారో ఒక దైవ సేవకుడు కట్టాడట. అది ప్రవక్త చూసి, ప్రభువా, నన్ను కూడా నువ్వు అంతగా వాడుకున్నావే, నేను ఇంత దౌర్భాగ్యుని అయిపోయానే, నేను ఏది చేయలేకపోయాను ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు అన్నాడంట, నేనే నీకు భాగమై ఉన్నా. ప్రవక్త కోరికల ప్రవక్త పేరు చెప్పి గొప్ప గొప్ప ఇండియాని అమెరికాగా మారుతున్నారండి. దేవుడు ఇండియాని అమెరికాగా మార్చమల్లా నిన్ను క్రీస్తు స్వరూపంలోకి మారమన్నాడు. ఆమె అసలు తెలుగే రానట్టు, ఓ బ్రదర్, ఓ నైస్, హౌ ఆర్ యూ, ఆహా, ఓహో, ఏకలు బాగానే తగిలించుకున్నారే. నువ్వు పావురం అయితే పావురంలాగా ఎగురు, కాకివైతే కాకిలాగా ఎగురు, గద్దవైతే గద్దలాగా ఎగురు. దేని ఈకలో తెచ్చి నువ్వు ఎగురుతున్నాను అన్నట్టుగా సంఘాలను భ్రమపరచవద్దు. దాంట్లో టెంప్ట్ అయ్యే వాళ్ళు ఉంటారండి. టెంప్ట్ అయ్యే వాళ్ళు అంటే ఏంటి? ప్రవక్త దగ్గర గెహాజీ టెంప్ట్ అయ్యాడు, యేసు ప్రభు దగ్గర యోధా టెంప్ట్ అయ్యాడు, మోషే కాలంలో బిలాం టెంప్ట్ అయ్యాడు. విన్నారా? ఇలాగ టెంప్ట్ అయ్యే వాళ్ళు ఉంటారండి. నా మాట విన్నారా? టెంప్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు. నా మాట అర్థమైందా? అలాంటి బలహీనులను పడగొట్టడానికి ట్రిక్ తప్ప, విన్నారా, వేరొకటి ఏం కాదు. అమెరికాలో ఏం లేదు, గోంగూర కట్ట, అది ఏ కాబోదు, అయిపోయింది. దేవుడు తను ఎందరు అంగీకరించారో వర్తమానాన్ని చేర్చుకున్నప్పుడే, ఎవరు చేర్చుకున్నారో వారు క్రీస్తు వధువై ఉన్నారు. హల్లెలూయా. ఇది నీకు ఎవరు బయలుపరుస్తారు? పరిశుద్ధాత్మ. స్తోత్రం. కాబట్టి పిల్లలు మీరు గమనించాలి, ఇక్కడ మనము ఒక చిన్న విషయాన్ని చెప్పి ముగిచ్చేస్తాను. ఏలియా, ఎలీషా అండి. నా మాట విన్నారా? ఏలియా, ఇప్పుడు షాపాతు కుమారుడైనటువంటి ఎలీషా తన 12 అరకలు పెట్టుకొని దున్నుకుంటా ఉన్నాడు. మంచి భూస్వామేనా? అంతేనా? కాబట్టి 12 అరకలు పెట్టుకుని దున్నుకుంటా ఉంటే, ఏలియా తర్వాత ఆ పరిచర్యను కొనసాగించడానికి ఏలియాతో దేవుడు మాట్లాడి, గిల్గాల్లో నీకు, బేతేల్లో, యెరికోలో, యోర్దాను దగ్గర ఏలియా శిష్యులు ఉన్నారు. ఆ శిష్యుల్లో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా. లేదు, దేవుని ఆత్మ ఏమంది? షాపాతు కుమారుని సెలెక్ట్ చేయి, నీ పరిచర్య తుదముట్టించడానికి అతని విలువ. అక్కడ ప్రజలు నమ్మలా. అతడి మీద దుప్పటి కప్పగానే అతడు, నాయన ఒక 2-3 సంవత్సరాలు ఇక్కడ ఉండి వస్తానన్నాడా? వెంటనే దుప్పటి కప్పగానే వచ్చేసాడండి సేవలోకి. నా మాట మీకు అర్థం కావట్లేదా? అది వేయగానే ఏమైపోయి బయటకు వచ్చేసాడా లేదా? ఈరోజు మనోళ్ళు లాగటం ఎలా లాగాలి? నిన్ను ఎలా లాగాలి? మోకులేసి ఇది ఉంటుంది, తిప్పుతారు, ఏంటది, చాకియా? ఏం నవ్వుతున్నాడు మనోడు. ఏమంటారు? క్రేనా? నీ క్రేన్ కావాలా అని క్రేన్ తగిలిచ్చి లాగాలంట. దేవుని పని నాకు ఎవరు అప్పగించలేదు. ఎవడు అప్పగించాలి దేవుడి పని నీకు? దేవుడు అంటే ఎవరు? అయ్యగారు, నేను ఆలీసమ్మని వివాహం చేసుకున్నాను కానీ అయ్యగారు, ఆమెని ఏలటం నాకు ఎవరు అప్పగించలేదు అయ్యగారు. ఇది ఎక్కడికో అలా పెళ్లి చేసుకున్నవాడు తన భార్యని ఏలుకోవటం కూడా ఇంకొకటి అప్పగించాలా?
ఎంత బుద్ధిహీనత అది. దేవుని కుమారులముగా దేవుని పిల్లలుగా ఉన్న మనం అంటే మీకు అప్పగించటం అంటే చందా పెట్టెలు అప్పగించడం అన్నమాట. మీకు అర్థం కాలేదు పాయింట్? ఏది అప్పగించడం? అది అప్పగించితేనే సంఘం. ఓరి నాయన, అసలు వధువు పరిచర్యలో సందా పెట్టెలు తీసేది ఎంత బాగుంటుంది నాయన. స్తోత్రం. ఎత్తబడు వారికి అందరికి బరువులన్నీ కూడా ఏంటయ్యి చెప్పాలి గట్టిగా. ఒక 200 మంది ఉంటే పెట్టి బరువు ఎంత ఉంటుంది? ఆ బరువుతో ఎత్తబాటు కుదరట్లేదు నాయన. ఆత్మ లేని వారులారా, ఆత్మ భారం లేని వారులారా, మీకు అర్థం కాలేదా? నయమాన్ ఏం కోరుకున్నాడు? వ్యాధి నుండి స్వస్థత కోరుకున్నాడు. గేహాజీ ఏం కోరుకున్నాడు? చినారు వస్త్రం, కొద్దిగా అది ఇది బంగారం వెండి ముక్కు కమ్మి చెవులు కమ్ములు కోరుకొని ఏం తెచ్చుకున్నాడు? ఈరోజు వర్తమానంలో ఎందరో ఉన్నారు కానీ కనిపించట్లేదు. మేకప్ చేస్తున్నారండి. ఏం కనిపించట్లా? ఆత్మీయ కుష్టి కనపడుతుందా? శరీర కుష్టి అయితే శరీర కుష్టిలో లోపం లేదు, శరీర వికలాంగతనంలో లోపం లేదు. నా మాట విన్నారా? కానీ ఈరోజు లోపల ఏమైందంటే అంతరంగములో ఉండాల్సిన సత్యము ఏమైంది? కుష్టుతో నింపబడింది, రోగంతో నింపబడింది. నా మాట విన్నారా? హల్లెలూయా. అది పైకి ఎలా కనబడుతున్నారు? అంత్య దినాల గురించి పౌలు గారు ఏం చెప్పాడు? నిజం చెప్పి వాక్యం 2 తిమోతి చెప్పు. 3వ అధ్యాయం తీయద్దు. మీకు తెలిస్తే చెప్పండి, టైం అయిపోతుంది. అప్పుడే ఏసేపు గంట మోగింది, 1 గంటకి. చెప్పండి, ఫోన్ వచ్చింది, మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? చెప్పాలి. బైబిల్ తీసి ఎక్క చచ్చిపోయి చూస్తారండి. పైకి భక్తి గల వారి వలె ఉండి 2 తిమోతి 3వ అధ్యాయంలో శక్తిని ఆశ్రయించని వారు అంతేనా? టైలు కట్టుకుంటే భక్తి పరులా, సూట్ వేసుకుంటే భక్తి పరులా, ఓయ్ ఆయ్ అంటే భక్తి పరులా? భక్తి పరుత్వం అనేది వేషమా? నువ్వు వేషం అయితే మోసగాడివి. దేవుడు నిన్ను ఏ పిలుపుతో పిలిచాడు, ఆ పిలుపుతో. ఆమేన్. ఇప్పుడు చూడండి, ఎలీషా అన్నాడు వెంబడిస్తున్నాడు. గిల్గాలు, బేతేలు, ఎరుకో, అంతేనా, యోర్దాను, అన్ని చోట్ల ఏమడుగుతున్నాడు ఎలీషా ఏలియాని? నీ ఆత్మలో, ఆత్మను అడిగాడా, శరీరాన్ని అడిగాడా? మనలో చాలా మంది దుప్పటి దొరికింది కదా అని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మన సోదరుడు నానికి దుప్పటి దొరికితే చాలా అన్నాడు. ఇజ్రాయెల్ గారి దగ్గర నుంచి, నా దగ్గర నుంచి ఏం తీసుకున్నారు? దుప్పటి తీసుకొని, రమేష్ అన్న, యేసు నామంలో నీకు ఇది కదులుతుంది చూసావా? ఏంటిది? దుప్పటే. యేసు నామంలో నీ మీద ఆడిస్తున్నాను దుప్పటిని. ముందు ఆడిచ్చాడు. ఎక్కడన్నా దుప్పటి తీసుకొని ఎలీషా అద్భుతాలు చేశాడా? దుప్పటి ముందు గుర్తు సూచన వచ్చింది, సూచన లోపలికి వెళ్ళింది. తానొక అంతకుముందు ఆయన ప్రవచించడానికి ఏం వాయించాలా? సన్నిగాడ ఈ కీబోర్డు వాయించాలా? కీబోర్డు వాయితే ఇలా ఊగి ఓ నా కుమారుడు డొమాల్ అన్నాడు. ప్రారంభంలో పిల్లవాని వనే ఉన్నప్పుడు పిల్లవాని చేష్టలో పరిపూర్ణమైనది వచ్చాక డైరెక్ట్ గా మాట్లాడు. దట్ ఈస్ ద ప్రాఫెసీ. నీకు ఏ కచ్చిపులతో ఓపాల్సిన పని, ఏ దుప్పట్లు నీ మీద అల్లాడించాల్సిన పని దేవుడు నీకు ఇచ్చాడు. యు ఆర్ ఏ ప్రొఫెట్. బట్ చాలా మంది పిల్లలు నమ్మలా. బోడివాడ ఎక్కిపో ఆడుకొని బోడివాడ ఎక్కిపో అని ఎందుకు ఎగతాళి చేశారండి? ఆ ప్రవక్త వెళ్ళిపోయాక, ఏలియా వెళ్ళిపోయాక ఎలీషా ఏమెత్తున్నాడు? బిల్డప్. ఏమెత్తున్నాడు? ఏం కాదులరా బాబు, పిల్లలు ఆడుకోనివ్వండి బయట, ఈ విశాల ప్రాంగణంలో వాళ్ళకి ఏం కాదు, ఆడుకొని
ఓకేనా? మీరు ఎక్కడుండి ఇట్టేట అన్నాడు. వాళ్ళ నాన్నతుడు ఎంత చక్కగా లోపల కూర్చొని వాక్యం వింటున్నాడు. ఏం చెప్తున్నాడు? ఇతను తీసుకెళ్ళి ఎండలో కూర్చోబెట్టి గోడ కుర్చీ వేయించి ఇది కంప్లీట్ చేయనివ్వట్లేదు నన్ను. ఓకే, గుడ్. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ కూడా కాదు. అక్కడ కూడా రన్ అవుట్ సీసీ కెమెరా పెట్టి అది ఆ పాపం చూస్తా ఉన్నాడు పచ్చిరాజు కన్నులాగా. వినారా? సో గుడ్. వినండి. మందిరంలోకి వచ్చాక అటు ఇటు తిరగడానికి వీల్లేదు. ఇంకా కొత్త వాళ్ళని చెన్నై చూస్తున్నా నట్టు గట్టిగా అంటే అది గట్టిపడేదాకా గోడను తన్నకూడదు. ముందు ఏం చేయాలా? నీరు పోసి క్యూర్ చేస్తున్నాను. ఇక్కడ క్యూర్ చేసాక సమ్మెడతో కొట్టినా కూడా పడదు. ఇంకా కథలు అదే. ప్రస్తుతానికి మిమ్మల్ని ఏం చేస్తున్నా? వాటర్ పోసి క్యూర్ చేస్తున్నా. అది సంగతి. క్యూరింగ్ అయ్యాక ఉంటుంది, సున్నాలు గిన్నాలన్నీ అయ్యాక. అది కథ. గుడ్. సరే, ఇది ముగిచ్చేస్తున్నాను చూడండి. కాబట్టి పిల్లరా, ఎలీషా విషయంలో ఏం జరిగింది? పిల్లలు నవ్వుతున్నారు, కోపం వచ్చింది, పలకకూడని పలికాడు. 2 ఎలుగుబంట్లు, ఎలుగుబంట్లు వచ్చాయి. ఎంతమంది? 32 42 మందిని ఏం చేసినాయండి? ప్రవక్తలతో ఆటలాడుకోవద్దు, దేవుని పిల్లలతో ఆటలాడుకోవద్దు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, ఎలీషా ఏం కోరుకున్నాడమ్మా? కాపురవ్వాలని కోరుకున్నాడా? ఎలీషా ఏం కోరుకున్నాడు? ఏం కోరుకున్నాడు? 2 పాళ్ళ ఆత్మ కోరుకున్నాడు. మీరేం కోరుకుంటున్నారు? లేదయ్య గారు, చెన్నై అంటే పెద్ద పట్టణం, ఈ మాత్రం సైజు ఉండాలి సందా పెట్టి. మాట్లాడకండి అండి. అది డిజిటల్ బాక్స్ ఒకటి ఏదైనా తయారు చేసి, ప్రతాప్ చెప్పవేంటయా? ప్రతాప్ అన్నాడు, నా ఆటో కూడా వెనకాల పెట్టండి, దేనికన్నా ఉపయోగపడతా. నువ్వు పరిశుద్ధాత్మను కోరుకోండి అయ్యా నాయన. ఎత్తబాటులో ఉన్నాం అనుకుంటే ఇప్పుడు మన వాళ్ళందరూ కోపం ఏంటి? చిన్న చిన్న పెట్టెలు ఉన్న సంఘాలు ఎత్తున్నారు, కానీ పెద్ద పెట్టెలు ఉన్న సంఘాలు అదా? ఏ మ్యాన్, నో సార్. ఓకే, ఇక్కడ చూడండి. క్రొత్త బట్టకి అంతేనా? పాతది కొద్దిగా క్రాక్ అయిందని పాతది, లేదంటే పాత దాంట్లో కొత్తది వేయి, ఎలా ఉంటుంది? కాబట్టి దేవుడు నిన్ను సర్వ సత్యంలోకి నడిపిస్తున్నప్పుడు ఇంకా మనం ఏమన్నాం తెలుసా? అయ్యగారు వెరైటీగా ఉంటుంది, ఈ రంగుల రంగు కల్పన, తెలుపు, ఎరుపు, నలుపు కలిపేలకు పౌండర్ వర్ణం మరణం వచ్చిందండి అయ్యగారు. నువ్వు కలుపుకుంటా పోతే మరణమే వస్తుంది అయ్యగారు. విడుచుకుంటా పోవాలా, ఏమనాలా? పరిపూర్ణతలోకి రావాలా. కానీ మన వాళ్ళు ఏమన్నారు? ఇప్పుడు ఏ టైప్ తయారయ్యారంటే, చూద్దాం. ఇక్కడ నోవాహు కాలంలో సర్ప సంతానం అంటే 7 రంగులు అనేది ఒక నిబంధన. ఓకేనా? దేవుడు చేసిన నిబంధన. వాళ్ళు ఏం చేశారు తెలుసా? 7 మిశ్రమ కుటుంబాలుగా మారారండి. మోషే కాలంలో దేవుడు మాట్లాడినట్టుగా 7 పరిపూర్ణ సంఖ్యను వాడు వాడుకున్నారు. బిలాం కూడా ఏం వాడాడు? డూప్లికేట్ కూడా 7 వాడాడు. నోవాహు కాలంలో వాళ్ళు మిశ్రమ సంతానం అయ్యారండి. దేవుని కుమారులు, నరుల కుమార్తెలు పుట్టిన వాళ్ళు ఎవరు? దోస్ ఆర్ ఆల్ డిఫరెంట్ పీపుల్. సంఘ శాఖ కాదు, అలాగని వర్తమానము కాదు. వర్తమానం అని వెళ్తే సంఘ శాఖలు ఉన్నాయి, సంఘ శాఖ అని కూడా వర్తమానం ఉంది. కన్ఫ్యూజ్ అయి పిచ్చెక్కిపోద్ది నీకు. అందుకని నువ్వు ఒంటిగా ఉండి ప్రభు కోసం బ్రతికించాలి. ఆ సంఘం, ఈ సంఘం, అక్కడ ఇక్కడ, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర. ఓకే, నాని ఎక్కడ సంఘం కనపడితే అక్కడ టెంప్ట్ అయిపోయి ఫోటో దిగేస్తున్నాడు. ఇక్కడ ఎక్కడ పడతాడో గుంటలో యోసేపు ఆలోచించి ఇలా చదువుతున్నాడు, ఏంటి సంగతి అని. నాని అన్నాడు ఏంటని. ఎక్కడ పడితే అక్కడ మనోళ్ళు ఇలా పెట్టి ఫోటోలు దిగేశారు, చెన్నై ఫోటోస్. అది ఏంటో తెలీదు. విన్నారా? వాళ్ళ సంఘం యొక్క డాక్టరీన్ ఏంటో తెలియదు.
చాలా కష్టంగా ఉన్నారండి మన వాళ్ళ పరిస్థితి. హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఇక్కడ గమనించాలి, క్రొత్త బట్టకి పాతది వేస్తే వెలితిగా కనబడుతుంది. పాత తిత్తులలో క్రొత్తది, క్రొత్త తిత్తుల్లో ఏమవుతాయి? మిగిలిపోతాయంట. అది వ్యాకోచిస్తాయండి. వినారా? కాబట్టి ఈరోజు నువ్వు క్రొత్తగా ఉన్నట్లయితే అలాగే ఉండు. పాతది తీసేసుకొని క్రొత్తావు, అంతేగాని పాత దాన్ని తీసుకొచ్చి కొత్త దానిలో వేసావనుకో చివరికి పాండుర వర్ణం వస్తుంది. ఏమొచ్చిందండి? సొదొమ గొమొర్రాకి ఏమొచ్చింది? పాండుర వర్ణం వచ్చింది. నోవహు కాల ప్రజలకు ఏమొచ్చింది? వాళ్ళు లేని వాళ్ళకి పాండుర వర్ణం వచ్చింది. ఈ కాలపు కాదేశు బర్నియాలో ఉన్న వారికి ఏమొచ్చింది? యోర్దాను యువతల పాండుర వర్ణం వచ్చింది. వద్దొద్దు, దేవుడు నిన్ను ముడత, మచ్చ, డాగు, కలంకం లేకుండా పరిశుద్ధమైన స్థానంలో ఉంచాలనుకున్నాడు. అలా ఉండండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు పరిశుద్ధాత్మ బాప్తిజం లేని వారు ఎన్ని సంవత్సరాలు సంఘంలో ఉన్నా క్రైస్తవులుగా నటిస్తున్నారు తప్ప క్రీస్తు శక్తిలో జీవించట్లేదు. ఏం చెప్తున్నారంట? దట్ ఈజ్ ఓన్లీ ప్లే, యాక్షన్, డ్రామా, ఎన్నైనా పిలుచుకోండి, కానీ జీవించట్లేదంట. దేవుని స్తోత్రం. విన్నారా? ఇప్పుడు ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం అని చాలా మంది ఎక్కడ ఆగిపోతున్నారు? యేసుక్రీస్తు మేము బాప్తిజం పొందామండి, యేసుక్రీస్తు నామంలోనే బాప్తిజం పొందామండి. ఆ నామమేనండి 10 ఏళ్ళ నుంచి. ఇంకా ముందేం లేదా? వాక్య శుద్ధీకరణ లేదా? వాక్యానికి నువ్వు లోబడి వాక్యం నిన్ను కడిగితే, నిన్ను కడిగినట్లయితే నువ్వు ఎలా ఉంటావు? సువర్ణము వలె ఉంటావు. ఆమేన్. శ్రమలు, ఇబ్బంది, కొలిమి వద్దా? దాటుకొని వెళ్ళాలా లేదా? వధువు ఎన్ని శ్రమలలోనైనా తట్టుకొని ఉంటది. ఆమె తట్టుకోవడానికి గల కారణం ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ. షడ్రకు, మెషకు, అబేద్నగో అగ్నిలోకి వెళ్ళిన వారి విశ్వాసాన్ని కాపాడుకున్నారు. అగ్ని వాసన కూడా, అంటే లోకము యొక్క సంఘ శాఖల యొక్క వాసన కూడా తగలేదండి. కారణం వారు ఆత్మను కలిగి ఉన్నారు. ఆమేన్. కాబట్టి పిల్లరా ఇక్కడ గమనిస్తే పస్కా రాత్రి చెప్పాను నేను మీకు, మనం ఆ పరిశుద్ధ స్థలం దాకా వెళ్తున్నాం, మరి తెర లోపలికి వెళ్ళట్లా. ప్రవక్త చెప్పాడు, తెరకు ఆవలన. ఆమేన్. లోపలికి వెళ్తే నీకు ఈ లోకం కొలాప్స్, ఫినిష్ అవుద్ది. మొదట పస్కా, తర్వాత పెంతెకోస్త్, తర్వాత గుడారాల పండుగ. రాత్రి కొన్ని విషయాలు చెప్పాను కాబట్టి ఇంకెక్కువగా వివరించట్లేదు. కాబట్టి చాలా మంది వర్తమానంలో ప్రవక్త చేసిన అద్భుతాల దగ్గర ఆగిపోతున్నారండి. కొంతమంది మర్మాల పుస్తకాలు చదివి ఆగిపోతున్నారండి. మరి కొంతమంది 7 సంఘాల కాడ, 7 సంఘకాలముల కాడ ఆగిపోతున్నారండి. ఏదో ఒకటి చదివి దాని పేరు పెట్టుకొని ఆగిపోతున్నారు. పరిశుద్ధాత్మ ఈ రోజు కూడా నడిపిస్తున్నాడన్న సంగతే, పరిశుద్ధాత్ముడు ఉంటున్నాడన్న సంగతే వారు ఎరగట్ల. మరి పరిశుద్ధాత్మ లేకపోతే ర్యాప్చర్ ఎలా జరుగుద్ది? ప్రవక్త అన్నాడు, వధువుకు పరిచర్య ఉంటుంది, అది 5-fold మినిస్ట్రీ. ఈరోజు 5-fold మినిస్ట్రీలో కూడా 10 రకాల వేరు వర్తమానాలు ఉన్నాయి. విన్నారా? ఒరిజినల్గా ఉన్నవారు నటించరు, వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా ఉంటారు, అనుకరించరు, వారు సత్యవంతులుగా ఉంటారు. గ్లోరీ. విన్నారా? కాబట్టి ఇక్కడ చూడండి, ఎక్కడో ఒక చోట ఆగిపోయారు కానీ పరిపూర్ణులు కాల. ఇప్పుడు ఎబేసి 6:12లో సర్వాంగ కవచమును ధరించుకోమంటే మనం ఏం ధరించుకుంటున్నాం? లైసెన్స్ లేదు కానీ అయ్యగారు హెల్మెట్ ఉండి మేనేజ్ చేస్తారంట. ఏం చేస్తారు? దేవుడు ఒక మామూలుగా నాడు బండికి ఇన్సూరెన్స్ ఉండాలి, వెనకాల తందాన ఉండాలి, ఓకే, వ్యక్తిగత లైసెన్స్ కూడా ఉండాలి, పొల్యూషన్ సర్టిఫికెట్ కూడా ఉండాలి,
ముందు కూర్చున్నవాడు వెనక్కి కూర్చున్నవాడు కూడా హెల్మెట్లు ధరించాలి. అన్నీ ఉంటే నువ్వు పోలీసులు దాటుకొని వెళ్ళాలి. ఇప్పుడు దేవుడిచ్చిన సర్వాంగ కవచాల్లో మనం ఏం చేస్తున్నాం? ఏదో ఒకటి పెట్టుకుని మేనేజ్ చేయాలి. బెల్ట్ పెట్టుకున్నాను అయ్య గారు, సత్యమానే టై కట్టుకున్నాను అయ్య గారు, హెల్మెట్ పెట్టుకున్నాను అయ్య గారు, మళ్ళీ ఇంకోటి లేదు డాల్ ఒకటి పట్టుకున్నాను అయ్య గారు, ఇంకోటి పట్టుకున్నాను అయ్య గారు అని 10 రకాల బోధలు ఒక్క బోధ నుండి వచ్చాయి. ఎన్ని బోధ నుండి వచ్చాయి? నీవు వాక్యాన్ని అంతా ఒక చోట కలిపితే సర్వాంగ కవచం అవుతుంది. దాన్ని నిన్ను అలా తయారు చేసిన పరిశుద్ధాత్మ. కానీ మనం ఏం చేస్తాం? ఏదో ఒక్కడి పట్టుకొని మేనేజ్ చేశారు. కరెక్ట్ యుద్ధం వచ్చేలోకి ఎక్కడ పడవాలో సాతాను గాడికి తెలుసు. కానీ పరిశుద్ధాత్మ నీలో వస్తే నేను సంపూర్ణతలో ఉంచుతాను. విన్నారా? దానికి బదులుగా మన వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? కొత్త కోటు, కొత్త బూటు, కొత్త పాట, కొత్త స్థితులు, కొత్త బండి ఎక్కిస్తున్నారండి. ఏం బండి ఎక్కిస్తున్నారు? ఇప్పుడు ఫిలిస్తీన్లు ఎక్కించినట్టుగా మనోళ్ళు ఏమి ఎక్కిస్తున్నారు? కొత్త బండి ఎక్కించాక ఉజ్జాయమయ్యాడు, చచ్చిపోయాడు. ఇప్పుడు ప్రవక్త బోధ అంటే పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు. అది ఎక్కించకుండా మేము కొత్త బోధలోకి వచ్చామని ఉజ్జాలను చంపినట్టుగా చంపేస్తున్నారు. ఎక్కించినోడు పారిపోతున్నాడు. నా మాట విన్నారా? నో సార్. ప్రవక్త యొక్క విధానము నీ వ్యక్తిగతమైనటువంటి బాహ్యపరమైన మార్పులు కాదు, అంతరంగంలో మార్పు. సంసోను మంచి సంఘ శాఖల మీద పడి డమ్మాల్ డొమ్మాల్, వాళ్ళు త్రిత్వంలో ఉన్నారు, వాళ్ళు దాంట్లో ఉన్నారు. తప్పు బోధ, ఆ బోధ, ఈ బోధ అనగానే ఢిల్లీలో వచ్చి హాయ్ అంది. వేసిందా? ఢిల్లీలో వచ్చి ఏమంది? హాయ్ అంది. హాయ్ అనగానే ఇంత బలాఢ్యుడైన వర్తమానము ఏం చేసింది? బలమైన వర్తమానం ఏం చేసిందండి? ఈ వర్తమానం ద్వారా సింహాన్ని చంపాడు, 1000 మంది గాడిద దవడ ఎముక ద్వారా చంపాడు. ఈ పెంతెకోస్తు అన్ని చంపి సంఘశాఖ దగ్గరికి వచ్చేటప్పటికి నువ్వు కూడా సంఘశాఖ అవ్వాలి అనగానే ఏమయ్యారండి? నువ్వు కూడా సంఘశాఖ అయితే బాగుంటుందో అనగానే ఏమైంది? అవగానే కళ్ళు పీకేశారు, జుట్టు పీకేశారు, 7 జడలో కటింగ్. ఈ రోజు వర్తమానంలో కూడా 7వ సంఘకాలం కూడా కటింగ్. ఏమైంది? అప్పుడు మరలా వన్స్ మోర్ కోల్పోయినదంతా కూడా మళ్ళా ఏమన్నారు? కావాలని అడిగితే ఢిల్లీలో కూడా వచ్చిందండి, మళ్ళా వచ్చింది. నీకేంటి ఎంటుకలు వచ్చినట్టున్నాయి సంవత్సరం, నీకు బలం వచ్చింది అంటుంది. ఓహో, ఈసారి నా బలం నీకోసం కాదులే, నేను పొందుకునే ఈ బలం నీకోసం కాదు. ఓ పని చేస్తావా? మొత్తం మీ బ్యాచ్ ఉన్న వాళ్ళ మధ్యలో నన్ను నిలబెట్టి, ఆ మధ్యలో నిలబెడితే అప్పుడు చూద్దుగా నేను జరుగుతా. జరిగింది. అతడు తన ఆలోచనల ద్వారా తన బలాన్ని తనకిష్టం వచ్చినట్టుగా వాడుకున్నంత సేపు చేసిన యుద్ధం కంటే, విజయం కంటే మరణ పరిస్థితుల్లో అతడు పొందిన విజయం గొప్పది. ఈరోజు వధువు అక్కడ ఉంది. అన్ని కోల్పోయిన ఆత్మను కోల్పోలేదు. తిరిగి నువ్వు బలం పుంజుకోవాలి. ఆమేన్, ఆమేన్. కాబట్టి ప్రియులారా, ఒక్క పూట కూటి కొరకు జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నట్లుగా మన ఈ లోక నామకార్థ సంఘములను చూసి మోహించి జారిపోయి, దేవుని రాజ్యం అంటే భోజనము, పానము, డబ్బు, కారు, మేడ, మిద్దె, చూసారా, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు కాదని ఎరిగితే పరిశుద్ధాత్మ నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఏదో ఒక దానికోసం ఆగిపోయావా, ముందుకు సాగలేవు. దేవుని స్తోత్రం. కాబట్టి సాధ్యమైనంత వరకు చెప్పదగినంతగా నేను చెప్పాను. యూట్యూబ్లో వింటున్న వారు కూడా మనవి, ఈరోజు వర్తమాన సంఘాన్ని, నిజ సంఘాన్ని నేను విమర్శించట్లేదు.
యథార్థవంతులు ఉన్నారు, మంచి పోరాటాలు పోరాడుతున్నారు. వారిని తప్పకుండా దేవుడు దీవించును గాక. మంచి పోరాటం పోరాడే వారిలో నేను ఒకడిని. కానీ ఒక్క విషయం చెప్తున్నా, తప్పిపోయిన వారి నుండి నా ఆత్మ దేవుడు వారితో కలవనివ్వకుండా ఉండును గాక. వారు ఎలా ఉన్నారు తెలుసా? బ్రతికి ఉన్నామన్న పేరు, వర్తమానం అన్న పేరు కలిగి ఉన్నారు, కానీ వర్తమాన కార్యాలు వారిలో లేవు. చాలా మంది నాతో అనేది ఏంటంటే, ఒక సేవకుడు గొప్ప సేవకుడు అని చెప్పడానికి వారిలో ఉన్న దేవుని వాక్యాన్ని గురించి చెప్పట్లేదండి. ఆయన అండి మహా అంటే ఒక 50 కోట్లు 100 కోట్లు ఆస్తుంటుంది. ఎవరికి కావాలయ్యా? అవన్నీ వదులుకోని కదా ఇక్కడికి వచ్చింది. బాగానే సంపాదించాడండి ఆయన. చెన్నైలో సంపాదించాడండి, ముంబైలో సంపాదించాడండి, హైదరాబాద్లో సంపాదించాడండి, ఫలానా ఊర్లో విశాఖపట్నంలో సంపాదించాడు, రాజమండ్రిలో ఎవరికి కావాలి? ఇది పరలోకం కావాలి మనకి, దేవుని రాజ్యం కావాలి మనకి. దేవుడు ఎక్కడైతే వాళ్ళని ఉండి పైకి ఎక్కిరమ్మంటున్నాడో ఆ పొందబోయేది కావాలి. అది పొందుకోవటానికి పరిశుద్ధాత్మ అవసరమైతే అది పరిశుద్ధాత్మే కావాలి. ఆమేన్. అట్టి కృప, అట్టి తృష్ణ కలవారికి దేవుడు తన ఆత్మతో నింపుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుడా, ఈ చిన్న వధువు పరిచర్యలో నుండి అనేకులతో పాటు ఈ చిన్న వధువుకు కూడా నాయనా నీవు ఇచ్చుచున్న వాక్య ఆహారంను బట్టి నీకే వందనాలు ప్రభువా. ప్రవక్త మాకు బోధించిన ఆ వాక్యముతో మేమిప్పుడు ఎక్కడున్నామో చూసుకుంటే ప్రభా, చాలా అవమానకరమైన కార్యాలు కొన్ని లోకంలో కనబడుతున్నాయి. వారిని చూసి మేము బోధించడం మాత్రమే కాదు, అటు వాటిలో మరణ పర్యంతం అయితే అలాగా, లేకపోతే రాక్షర్లో ఎత్తబడే పని అయితే అప్పటి వరకు ఎక్కడ కూడి ఎడమల జారిపోకుండా మమ్మును మాకు ఇచ్చిన ఈ దీన పరిచర్యలను అందులో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమని ఎవరెవరైతే వింటున్నారో వారందరికీ వర్తమానం మేలుకరంగా మార్చునైనా మరలా సాయంకాలం మరలా పెందల కంటే మేము ఇక్కడ కూడుతాము. నీ బిడ్డలు దూరం నుండి వచ్చి ప్రభరాత్రి భోజనంలో పాలు పొంది వెళ్ళాలి కనుక మేము త్వరగా కూడుకొని త్వరగా ముగించు వరకు నీ కృప దయచేయి. నీ బిడ్డలు వారి గృహాలకు వెళ్ళుచుండగా ఆయన దారి పొడవు అంతట్లో కుడి ఎడమల నీ కాపుదల ఉంచండి. మేము కూడా మా గృహానికి వెళ్ళాలి కనుక మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా. అలాగే ఇంటి యజమానుడు అరుళ్ మాస్టర్ని జ్ఞాపకం చేసుకో, వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో. వారి కుమార్తెల వద్దకు వెళ్ళి ఉంటుండగా క్షేమంగా వెళ్ళి క్షేమంగా తిరిగి రావటానికి నీ కృప దయచేయి. నేను ప్రార్థన అవసరతలు కోరిన ప్రతి వారిని దీవించు ఆయన. మహిమ నీకే, ఘనత నీకే, ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. ఆమేన్. షాలోమ్.